నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. 4 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నుంచి మనందరికి ఆప్తులు, మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారితో ఈరోజు ప్రారంభిస్తున్నాం. గతంలో కూడా 2014, 2019లో కూడా మన మీట్ ది ప్రెస్లు కేశినేని నాని గారితోనే స్టార్ట్ చేసాం. ఈసారి కూడా ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ మీట్ ది ప్రెస్ ఆవశ్యకత గురించి మన ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎంపీ గారితో మనం ఇంటరాక్షన్ కార్యక్రమం పెడదాం. పెద్దలు పార్లమెంట్ సభ్యులు కేసు కమిటీ పక్షాన స్వాగతం పలుకుతూ, ఏపీడబ్ల్యూజే గత 68 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా మీట్ ద ప్రెస్ కార్యక్రమాలు హైదరాబాద్ వేదికగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఏపీడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్, అదేవిధంగా ప్రెస్ క్లబ్ యూనిట్ కలిసి విజయవాడ కేంద్రంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన కేశినేని నాని గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జయరాజు గారికి విజ్ఞప్తి చేస్తాం. మిత్రులారా, స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే లేట్ అయింది. ముందుగా ఇది 1 గంట కార్యక్రమం. 1 అరగంట పాటు ఎంపీ గారు మాట్లాడతారు. ఆ తర్వాత మిత్రులు, పాత్రికేయ మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతారు. ముందుగా ఎంపీ గారిని ఈ ఎన్నికలు, గడిచిన ఎంపీ కాలంలో ఉన్నటువంటి అంశాలు, ఇవన్నిటికి సంబంధించి విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నిటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మాట్లాడాల్సిందిగా గౌరవనీయ ఎంపీ కేశినేని నాని గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కార్యవర్గ సభ్యులకి, అధ్యక్షులు జయరాజ్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకి, అట్లాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది 3వసారి అనుకుంటా నేను మీట్ ది ప్రెస్ ఎలక్షన్ ముందు, పోలింగ్ డేట్కి ముందు మీట్ ది ప్రెస్ని అడ్రస్ చేయటం. సో ఇప్పటికి 2014లో ఎంపీగా పోటీ చేశాను, అట్లాగే 19లో పోటీ చేశాను, ఇప్పుడు పోటీ చేస్తున్నా. కాదు, అప్పటికిప్పుడు తేడా ఏంటంటే అప్పుడు 2 సార్లు నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాను, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. సో మీ అందరికీ తెలుసు, నా గురించి నేను పెద్దగా మీకు చెప్పవసరం లేదు. 10 ఏళ్లలో నేను 2014లో నేను ఎంపీగా ఎన్నికై నుంచి 10 ఏళ్ళు మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు. మీలో చాలామంది విజయవాడలో పుట్టి పెరిగిన జర్నలిస్టులు ఉన్నారు, విజయవాడ అంటే అభిమానాలు కలిగినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. అట్లాగే ఈ ప్రాంతం ఏంటి, ఈ ప్రాంత చరిత్ర ఏంటి అన్నీ కూడా మీకు బాగా తెలుసు. ఈ మధ్య 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంతమంది జర్నలిస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చో, వేరే ప్రాంతాల నుంచి వచ్చో ఇక్కడికి వచ్చి చేరారు తప్ప మీతో పాటు మీరందరూ కూడా ఎక్కువగా ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటూ అందరి గురించి కూడా చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తులు మీరంతా కూడా. ముఖ్యంగా 2014కు ముందు విజయవాడ నగరం ఎట్లా ఉండేదో మీకు తెలుసు. మనం ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో ఏ రకంగా దీన్ని రూపురేఖలు మార్చాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెయిన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, అట్లాగే ఇవాళ మన ఎయిర్పోర్ట్ కానీ, మౌలిక సదుపాయాల్లో నేను ఏం చేశానో ఈ నగరానికి మీ అందరికీ తెలుసు. అంతకుముందు కనకదుర్గ ఫ్లైఓవర్ అసాధ్యం అన్నటువంటి పరిస్థితిలో నేను దాన్ని సుసాధ్యం చేసి చూపించా. నేను 2 ఎన్నికల్లో కూడా పెద్ద ఎన్నికల్లో హామీలు ఇవ్వాల.
ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం గురించి నాకు తెలుసు. అట్లాగే ఒక లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్గా, ఈ కంట్రీలోనే ఒక లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్గా, ఈ దేశంలో ఒక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఒక నిపుణుడిగా, అట్లాగే వాళ్ళ ఆటోనగర్ కార్మికుల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతం భౌగోళికంగా దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతం గతంలో ఎంత వెనకబడిందో నాకు తెలుసు, మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అంతకుముందు విజయవాడ చూస్తే బెజవాడ మనందరికి కూడా తెలుసు. ఇది 82కి ముందు, అంతకుముందు ఎప్పుడైతే చెన్నైలో మనం మద్రాస్ స్టేట్లో ఉన్నామో ఆ తర్వాత కానీ ఇక్కడ ఒక సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖ సెంటర్గా కానీ, పత్రికా రంగానికి చెందినటువంటి సెంటర్గా కానీ, ట్రాన్స్పోర్ట్ రంగానికి ఒక హబ్గా కానీ, అనేక రకాలుగా ఒక ట్రేడింగ్ హబ్గా కానీ, ఒక హోల్సేల్ హబ్గా కానీ, ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ రాలేదు కానీ ఇక్కడ ఎక్కువగా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలైనటువంటి ఒక ఎకనామికల్ హబ్ ఆఫ్ ది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఈ విజయవాడ ఉండేది. సరే, దాన్ని తర్వాత చాలా వరకు కూడా హైదరాబాద్ రాజధాని అవటం, ఇక్కడ నుంచి బిజినెస్లు కానీ, పత్రికా రంగం కానీ, సినీ రంగం కానీ అంతా హైదరాబాద్ మారటం. అంటే సినిమా షూటింగ్లు స్టూడియోస్ అవన్నీ చెన్నైలో ఉన్నా ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి నడిచాయి. మీ అందరికి తెలుసు. అది వైబ్రెన్సీ కూడా మన నగరానికి ఉన్నటువంటి వైబ్రెన్సీ ఎక్కడ కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో మనం వెనకబడి ఉన్నామని మీ అందరూ కూడా ఆ రోజులు నాకు చెప్పారు. చాలా వరకు ఆ రోజు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ ఏమేం కావాలో కూడా మీ నుంచి నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది. అట్లా ఇవాళ ఈ నగరానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అది కూడా మనం చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ కనకదుర్గ ఫ్లైఓవర్ గురించి తెలుసు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ గురించి తెలుసు. అట్లాగే ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు రోడ్డు కూడా NH30 కూడా డబల్ రోడ్ చేయించా, అది కూడా మీ అందరికీ తెలుసు. అట్లా నందిగామ బైపాస్ కానీ, కంచెల్ బైపాస్ కానీ, అట్లా అనేక రకాలుగా ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 150 కోట్లు 120 crores ఏమో సెంటర్ నుంచి ఆ రోజు నడ్డా హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు నడ్డా గారు ఆయన దగ్గర నుంచి తీసుకురావడం కానీ, 30 crores దీంట్లో చేయడం కానీ, అట్లాగే స్టామ్ వాటర్ డ్రైనేజ్కి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఒక 468 కోట్లు శాంక్షన్ చేపించడం కానీ, అట్లా రకరకాలుగా దాదాపు. అట్లాగే విజయవాడ మచిలీపట్నం హైవే 4 లైనింగ్ ఆగిపోతే దాన్ని మళ్ళీ లైన్లో పెట్టించి ఆ కాంట్రాక్టర్ మార్పించి ఆ కాంట్రాక్టర్ పని చేయట్లేదని మళ్ళీ దాన్ని ఒక లైన్లో పెట్టి అది పూర్తి చేయడం కానీ, అట్లాగే విజయవాడ వెస్ట్ బైపాస్ అంతకుముందు ఆగిపోయి ఉంటే అంతకుముందు 4 లైన్ ఉంది, దాన్ని మళ్ళీ 6 లైన్ చేపించి ఇప్పుడు పూర్తి చేస్తూ ఉన్నాం దాని మీద. దాన్ని అది కూడా 5-6 నెలల్లో పూర్తవుతుంది. అటువంటి కార్యక్రమాలని పూర్తి చేసాం. ఇంకా ఈ నగరానికి కొంత చేయాల్సినటువంటి ఉంది. ఎందుకంటే ఇవాళ మన నగరం ఏంటంటే ది థర్డ్ హైలీ డెన్స్లీ పాపులేటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్ ఇది. ఎందుకంటే 63 square kilometers దాదాపు ఇంతకుముందు 8 లక్షలు 9 లక్షలు ఉన్నారనుకుంటే ఇప్పుడు దాదాపు 15 లక్షలకు వెళ్ళిపోయారు జనాభా. ఎందుకంటే చుట్టూ కొండలు కానీ, కొండల మీద ఇళ్ళు కానీ, అక్కడ స్థిర నివాసం ఎక్కడెక్కడి నుంచి స్థిర నివాసం ఏర్పరుచుకున్న వ్యక్తులు కానీ ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా ఇవాళ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ, ఇట్లా రకరకాలుగా ఎప్పుడు ప్రాబ్లమ్స్ అప్పుడు అడ్రస్ చేస్తూ వస్తున్నాం. చాలా వరకు కూడా క్లియర్ అయినాయి. ఇంకా ఏంటంటే దీన్ని ఒక ఎయిర్పోర్ట్ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కట్టుకోవాలనుకున్నారు. ఎయిర్పోర్ట్ నాగార్జున యూనివర్సిటీ దగ్గర 5,000 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా నేను చేసుకోవాలి కొత్త ఎయిర్పోర్ట్లో అని భావించినప్పుడు దానికి నేను ఆ ఎయిర్పోర్ట్ కడదానికి లేట్ అవుతుంది, ముందు మనం ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసుకుందాం, ఎట్లాగే మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం, అక్కడి నుంచి మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఇక్కడ ల్యాండ్ కొంత అవసరం ఉంటుందని కేంద్రం చెప్పినప్పుడు 650 ఎకరాలు రైతుల నుంచి ఆ రోజు చాలా ప్రెషర్ మీద ఆయన ముందైతే ఒప్పుకోలేదు. మనం అనవసరంగా ఇక్కడ కాదు, నాకు అక్కడే కావాలి, అమరావతిలోనే కావాలి, అది నాగార్జున యూనివర్సిటీ దగ్గర కావాలి అన్నప్పుడు మన ఊరు నుంచి అది కూడా తరలిపోతే ఇంకా మన ఊరికి ప్రాముఖ్యత ఉండదని చెప్పి ఆ రోజు అడ్డం తిరిగి మాట్లాడి ఆ రోజు 650 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇది చేపించి కమిట్ చేపించి ఆయనతో అది తీసుకుని 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ
ఎయిర్పోర్టు దాదాపు ఇప్పుడు అంతకుముందు 550 ఎకరాలు ఉండేది ఎయిర్పోర్టు, 650 ఎకరాలు దానికి యాడ్ చేసాం, 1200 ఎకరాలు కోడెఫ్ ఎయిర్పోర్ట్. అంటే ఇవాళ ఉన్న బాంబే ఎయిర్పోర్టు 1300 ఎకరాల్లో ఆపరేట్ అవుతూ ఉంది. దాంట్లో ఇవాళ 1 మినిట్కి 1 అవర్కి 52 టేకాఫ్స్ ల్యాండింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే రోజు మొత్తం మీద 24 అవర్స్ ఎప్పుడు కూడా జరిగే ఎయిర్పోర్ట్ అది. అంటే దాదాపు 24 అవర్స్లో ఆల్మోస్ట్ లైక్ 1200 ఫ్లైట్స్ దిగటం కానీ ఇది అవ్వటం కానీ జరుగుతుంది. అంటే అది 1300 ఎకరాల్లో ఉంటే ఇది 1200 ఎకరాలు ఆల్రెడీ ఉంది ల్యాండ్. ఎయిర్పోర్ట్ కూడా 1000 కోట్లు ఉంది. ఇప్పుడు కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా ఇంకా కరోనా వచ్చి కొంచెం 2 ఇయర్స్ లేట్ అయింది, కానీ ఈ పాటికి పూర్తి అయ్యేది. కరోనా ఇంకా 5-6 నెలల్లో అది కూడా పూర్తి చేసుకుంటే నెక్స్ట్ 30-35 ఇయర్స్ ఎయిర్పోర్ట్ అనే దానికి మనకి అవసరం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దానికి కూడా ఫండింగ్ పూర్తిగా తెచ్చుకున్నాం. అన్నీ కూడా మీ అందరూ తెలుసు. ఈసారి మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే మీరు అందరూ చూస్తూనే ఉంటారు జర్నలిస్టులు, లేకపోతే మీ సైట్ నుంచి కొంచెం ఇదైందో నాకు తెలియదు, కానీ మేజర్ అచీవ్మెంట్ ఈసారి విజయవాడ నాగ్పూర్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే తేగలిగాను. యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆల్రెడీ విజయవాడ నాగ్పూర్. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు మనం ఢిల్లీ వెళ్ళాలంటే మన ట్రక్లో కానీ లేకపోతే బస్సులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చేది. దాదాపు ఒక 12 గంటలు 13 గంటలు పడేది ఇక్కడి నుంచి నాగ్పూర్. నాకున్న అనుభవంతో, నాకు గడ్కరీ గారితో ఉన్నటువంటి పరిచయంతో, నాకు ఆయనతో ఒకరోజు నేను చర్చిస్తూ జరిగింది. సరదాగా మేము ఆయన ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు నాది ఒక ప్రపోజల్ ఉంది సార్, మీరు చేయగలిగితే కనుక మీ ఊరికి నా ఊరికి కూడా గొప్ప అచీవ్మెంట్ అవుతుందన్న. ఏంటన్నాడు. ఏంటన్నప్పుడు ఈ దేశానికి 0 పాయింట్ నాగ్పూర్, లాంగిట్యూడ్ వైజ్ లాటిట్యూడ్ వైజ్ తీసుకున్న సెంటర్ ఆఫ్ ది కంట్రీ. సో మీకు ఇక్కడి నుంచి మీ నియరెస్ట్ సీ పోర్టు ముంబై జేఎన్పీటీ పోర్టు, మీకు అది 920 కిలోమీటర్లు పడుతుంది నాగ్పూర్ నుంచి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతుంది. మీకు విజయవాడ నుంచి నాగ్పూర్ నుంచి విజయవాడ 500 కిలోమీటర్లు, 478 కిలోమీటర్లు అవుతుంది మీరు డైరెక్ట్ రోడ్ వేస్తే. అక్కడి నుంచి 100 కిలోమీటర్లు మీరు పోర్టులో ఉంటారు. అంటే 600 కిలోమీటర్ల లోపు మీకు నాగ్పూర్ నుంచి బయలుదేరినటువంటి ఏ కంటైనర్ అవని, లారీ అవని, ఏదన్నా అవని మీకు 600 కిలోమీటర్ల లోపు మీకు పోర్ట్లో ఉంటుంది. అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ మీకు ఇది అవుతుంది. అట్లాగే ఇవాళ మాకు కూడా విజయవాడ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మిర్చి కానీ, కాటన్ కానీ, ఎగ్స్ కానీ, ఫిష్ కానీ ఇవన్నీ ఢిల్లీ వరకు వెళ్ళాలంటే మాకు ఒక రోజు ప్రయాణం తగ్గుతుంది, ఆయిల్ సేవ్ అవుతుంది, కంట్రీకి బాగుంటుందంటే ఆయన నిజంగా నమ్మలా ఫస్ట్. తర్వాత ఆయన ఏరియల్ సర్వే చేయించుకుని డిపిఆర్ రిపోర్ట్ తెప్పించుకుని నువ్వు చెప్పింది కరెక్టే, ఇది ప్రాజెక్ట్కి వెళ్దామంటే ఇవాళ ఆల్రెడీ మన జక్కంపూడి వరకు కూడా అక్కడ నాగపూర్లో బయలుదేరి స్ట్రైట్ హైవే జక్కంపూడి వరకు మనకి కలుస్తుంది. అది జక్కంపూడి మన బైపాస్, ఇప్పుడు వచ్చే కొత్త బైపాస్ వెస్ట్ బైపాస్కి కలుస్తుంది. దానికి మొత్తం పనులు మొదలు గ్రీన్ఫీల్డ్ మొత్తం ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, పనులు కూడా మొదలు అయిపోయినాయి. ఇంకా మ్యాక్సిమం 1.5 ఇయర్లో మనకి ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళేటువంటి ఫెసిలిటీ. అంటే మీకు బై ఎయిర్ కానీ, బై రైల్ కానీ, బై రోడ్ కానీ ఇవాళ కనెక్టివిటీ ఆ రోడ్డు వస్తే విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 18 గంటల్లో వాళ్ళు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తాం. అది నా పరంగా నాకు గ్రేట్ సాటిస్ఫాక్షన్ అనమాట ఈసారి. ఇంతకుముందు కనకదుర్గ ఫ్లైఓవర్ ఎట్లాగో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎట్టో ఫస్ట్ టర్మ్లో, ఈ టర్మ్లో నా పరిధిలో నేను అచీవ్మెంట్ అని చెప్పను, కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ అంట ఈ ఊరి కోసం పనిచేయటం. అట్లా నిరంతరం నా ఎనర్జీ కానీ నాకున్నటువంటి రిలేషన్ కానీ లేదా ఏదన్నా కానీ ఈ ఊరు కోసం, ఇక్కడ ప్రజల కోసం. అట్లాగే మీకు తెలుసు లాస్ట్ టైం టాటా ట్రస్ట్ని తీసుకొచ్చాం, 265 గ్రామాలు బాగు చేయించాం, దాదాపు 10 లక్షల మందికి ఆ ఉచిత ఆరోగ్యం ఇచ్చాం ఫ్రీగా, ₹1 ఛార్జ్ లేకుండా. అట్లాగే టాటా ట్రస్ట్ ద్వారా కొన్ని విలేజ్ 265 విలేజ్లో దాదాపు కొన్ని లక్ష పైన టాయిలెట్లు కట్టించాం పేదవాళ్ళకి. డ్రింకింగ్ వాటర్ లేదంటే డ్రింకింగ్ వాటర్ ఇప్పించాం, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించాం. అనేక రకాలుగా మీకు 3 లక్షల మంది మహిళలకి స్కిల్ డెవలప్మెంట్లు ఇంటర్నెట్ సాధ్య అని ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో ట్రైనింగ్ ఇప్పించాం. అట్లా ఎంప్లాయ్మెంట్ ఇప్పించాం, ఎడ్యుకేషన్ ఇప్పించాం. అనేక రకాలుగా టాటా ట్రస్ట్ని వాడి 10 లక్షల మందికి సేవ చేయడం జరిగింది లాస్ట్ టైం. అట్లా
ఈ టైము ఈసారి వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందని గుర్తించి దాదాపు నా ఎంపు నిధుల నుంచి ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంకులు ఇచ్చాం. అట్లాగే ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు అవసరమైతే ఓవర్ హెడ్ ట్యాంకులు ఇంక్లూడింగ్ ఆటోనగర్ ఆటనా నుంచి ఎప్పటి నుంచో వాటర్ ప్రాబ్లం ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్ లేదంటే 6 లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్ 3 కోట్లు దాదాపు 2-3 కోట్ల 35 లక్షలు అక్కడ శాంక్షన్ చేసి అక్కడ వాటర్ ప్రాబ్లం తీర్చడం జరిగింది. చాలా గ్రామాల్లో ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ ఓవర్ హెడ్ ట్యాంకర్ ఇస్తాం. ప్రతి గ్రామానికి ఒక ట్యాంకర్ ఇచ్చేసరికి చాలా వరకు కూడా వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవడం జరిగింది. అట్లా అనేక రకాలుగా కూడా నాకు ఎక్కడైతే మీలాంటి విఘ్నుల నుంచి మీలాంటి మంచి జర్నలిస్ట్ నుంచి నాకు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడల్లా లేదా ఒక్కొక్కసారి పౌరుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని ఆధారం చేసుకుని ఆ పనిని సాల్వ్ చేయడంలో కానీ ఇప్పుడు కొండూరులో కిడ్నీ ప్రాబ్లం ఉంది. దానికి నేను అనేక సార్లు పార్లమెంట్లో ప్రస్తావించి మినిస్టర్లను కలిసి జలశక్తి మినిస్టర్ నుంచి వాటర్ ముందు అది చూస్తే వాటర్ ప్రాబ్లం ఉందని అక్కడ చూసిన తప్పుడు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లము కృష్ణానది నుంచి అక్కడ వరకు దాదాపు 48 కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించాం. జలశక్తి మంత్రిను హెల్త్ మినిస్ట్రీ నుంచి ఆ పనులు కూడా మొదలైనవి. అట్లా ఈ ప్రాంతానికి పనిచేయడంలో ఒక ఆనందం ఉంది. అట్లాగే మనకి వెరీ పాపులర్గా మనకేంటంటే ఇక్కడ కొండపల్లి టాయ్స్ దాని మీద చాలా వర్క్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ కొండపల్లి టాయ్స్ కోసం ఒక కొత్త భవనం నిర్మించాం. అది ఎంఎస్ఈఎంఈ ఫండ్స్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. వాళ్ళకి మ్యాచింగ్ గ్రాంట్ కావాలంటే దాదాపు 3 కోట్ల రూపాయలు నా నిధుల నుంచి కళాకారుల తరపు నుంచి దాని అందరినీ కూడా ఒక అంతకుముందు చిన్న చిన్న యూనిట్లుగా చిన్న చిన్న అసోసియేషన్లు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఒక యూనిట్ చేసి ఒక అసోసియేషన్ చేసి వాళ్ళందరికీ కలిపి ఒక వర్క్షాపులు ఒక బిల్డింగ్ కట్టించి దాంట్లో వివిధ రకాల ప్రతి ఒక్కరికి ఒక వర్క్షాప్ పెట్టించి అలాగే ఒక ఇన్వెంటరీ స్టోర్ చేసుకోవడానికి ఒక గోడౌన్ లాంటిది పెట్టించి లేటెస్ట్ మిషనరీ ఇప్పించి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేయించి వాళ్ళ అన్నిటితో టైప్ చేసి నెప్తాలతో టైప్ చేసి ఆ కొండపల్లి బొమ్మల్ని రష్యాలో కోయేసుకునేది టాయ్ నేషనల్ టాయ్ ఆ రేంజ్లో తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. అది చాలా వరకు కూడా మనం సక్సెస్ఫుల్ అయ్యాం. మీరు ఎవరెళ్ళి చూసినా మీ కొండపల్లి జర్నలిస్ట్ అని చెప్తారు. అక్కడ మనం దాని మీద మొత్తం కొత్త బిల్డింగ్ కట్టించి దాదాపు 20 పైన వర్క్షాపులు పెట్టించి అందరికీ టూల్ కిట్స్ ఇప్పించి లేటెస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ ఇప్పించి మళ్ళీ వాళ్ళకి ఈ కలప ఏదైతే స్టోర్ చేసుకోవడానికి 20 లక్షలు గ్యాప్ ఫండింగ్ ఇప్పించి బ్యాంకులో అందరికీ కలిపి ఎప్పుడైతే కలపకొని స్టోర్ చేసుకుంటారో చౌకున్నప్పుడు మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. అట్లా అన్ని రకాలుగా కూడా నా దృష్టికి ఏమొచ్చినా కూడా అవన్నీ అడ్రస్ చేస్తా ముందుకు సాగాం. అట్లాగే విజయవాడ ఎంపీలు కూడా ఇప్పుడు వరకు 1952 నుంచి కూడా మీరు అందరూ చూస్తున్నారు. 1952లో హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గారు వచ్చారు. వెస్ట్ బెంగాల్ నుంచి సరోజినీ నాయుడు గారి తమ్ముడు ఆయన. వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఆయన వచ్చి కమ్యూనిస్టు బలం దీంతో సపోర్ట్తో ఇండిపెండెంట్ గెలిచారు ఫస్ట్ 52లో. తర్వాత గుంటూరు నుంచి అచ్చమామ్మ గారు వచ్చారు. తర్వాత 3 సార్లు కేఎల్ రావు గారు ఉన్నారు. ఆయన గొప్ప సేవ చేశారు ఈ నగరానికి. ఆ తర్వాత మురహర్ గారు వచ్చారు, ఆయన డిప్యూటీ స్పీకర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ విజయ్ గారు వచ్చారు, మన అట్లాగే వడ్డే సోమనాథేశ్వర వచ్చారు. తర్వాత నేను ఉపేంద్ర గారు వచ్చారు. ఆ తర్వాత మన గద్దె రామ్మోహన్ గారు వచ్చారు. తర్వాత 2 సార్లు లగడపాటి రాజగోపాల్ గారు వచ్చారు. తర్వాత నేను 2 సార్లు చేశాను. ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇంతమంది ఎంపీల్లో వీళ్ళందరూ కూడా సరే కొంతమంది వాళ్ళ మార్క్ ఈ నగరం మీద వేసి ఉండొచ్చు, కొంతమంది వేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఎవ్వరూ కూడా మచ్చలేని వ్యక్తులు అందరూ కూడా, ఇంక్లూడింగ్ గద్దె రామ్మోహన్ గారు, వడ్డే సోమనాథేశ్వర, తర్వాత నేను ఉపేంద్ర గారు, రాజగోపాల్ గారు, అందరూ ఏ పార్టీ వాళ్ళైనా అందరూ కూడా ఇవాళ వరకు ఈ విజయవాడ ప్రజల అదృష్టం ఏంటంటే ఎక్కడక్కడ ఒక కరప్ట్ అనో ప్రజల జీవితంలో దూరి వాళ్ళని కలెక్ట్ అనో ల్యాండ్ గ్రాబింగ్ చేయడమనో లేకపోతే మాఫియా చేయడమనో ఎక్కడా మనకి ఎప్పుడు కూడా అది కామెంట్ మనం వినలా. మీరు కూడా దాన్ని ఒప్పుకుంటారని నేను భావిస్తున్నా ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎంపీల్లో. సరే ఎమ్మెల్యేల సంగతి పెట్టడం ఎంపీల వరకు నేను మాట్లాడుతున్నా 52 నుంచి ఇవాళ వరకు. సో ఆ ప్రాసెస్లో ఇవాళ నేనేం ఈ కాగితాలు ఏంటని మీరు అనుకోవచ్చు. ఇది 1000 పేజీల డాక్యుమెంట్స్. ఇవి మీ అందరి కోసమే తీసుకొచ్చేయట్లని. జయరాజు గారు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. జయరాజు గారిని మా చందు సాగు మీరంతా. ఇదేంటంటే దురదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ దురదృష్టవశాత్తు నా తమ్ముడే. క్రిమినల్ చరిత్ర, చీటింగ్, ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్.
ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే నేను ఇవాళ వరకు ఈ నగరాన్ని ఇది అవ్వకుండా ఒక క్రిమినల్స్ బాధన పడకుండా కాపాడుకుంటూ వచ్చాం మన అందరం కూడా. ఇంకా ముందు కూడా అట్లా ఉండాలని నా కోరిక. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఈయనేంటంటే ఈనాడు ఒక బుక్ వేసింది దీని మీద. ఈనాడు వాళ్ళు ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ ఈనాడు ఒక బుక్ వేసింది. మీరందరూ చదివారా? చదవలేదా? చదవరా? వేరే ఈనాడు ఒక బుక్ వేసింది. ఏమైనా వేసిందంటే ఈయన అపర కుబేరుడు, చాలా వ్యాపారాలు చేసి సంపాదించాడు డబ్బులు, దానకర్ణుడు, ఈ ఊర్లో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసిన కాలంలో ఆన్లైన్లో ఉంటుంది, అది మేము పంపిస్తాం, మీ అందరూ చదవండి జర్నలిస్టులుగా. ఓకే, ఒప్పుకుంటాం. అపర కుబేరుడు చాలా వ్యాపారాలు చేసి నీతిగా నిజాయితీగా సంపాదించాడు, దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, ఈనాడు చెప్పినట్లు. అంతకుముందు చాలా చూశా, సరే ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట, అందుకని దీని మీద ప్రస్తావిస్తాను. నేను చాలా ఎలక్ట్రానిక్ మీడియాల్లో లేదా ఆంధ్రజ్యోతిలోనో, ఏబిఎన్లోనో, మహా న్యూస్లోనో, టీవీ5లోనో రకరకాలుగా ఈయన గారు ఇది గొప్పతనాల గురించి చెప్పారు. నా తమ్ముడే. కానీ 99లో విడిపోయాం మేము, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నైజం తెలిసి నాకు, నేను ఎప్పుడూ దూరంగానే ఉండేవాడు ఇతనికి. దాదాపు 25 ఏళ్ళు. ఇప్పుడు మా శ్వేతకి పుట్టిన 4 ఏళ్లకి, మా అమ్మాయి శ్వేత పుట్టిన 4 ఏళ్లకి మేము విడిపోవడం జరిగింది. తర్వాత 2013లో నేను అనేకసారి అప్పులు పాలైపోయి అనేకసార్లు అందరినీ మోసం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తాను, లేకపోతే చెప్పేవాడు కదా. ఇవన్నీ కూడా చాలాసార్లు ఎంతమందిని మోసం చేశాడు, అప్పులు పాలైపోయాడు. ఆ తర్వాత 2013లో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి నా పరిస్థితి బాగాలేదు, పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే నా ఇంట్లో విజయవాడలో ఒక రూమ్ ఖాళీ చేసి పిల్లల రూమ్ అతనికి ఇచ్చి ఉంచడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంపీ నా హడావుళ్ళు నేను ఉన్నప్పుడు ఇక్కడ అనేక ల్యాండ్ గ్రాబింగ్లు, అట్లా గవర్నమెంట్ భూములు, నూజివేడ్ దగ్గర కొంత గవర్నమెంట్ భూమి అది కబ్జా చేయాలని చూస్తే నాకు తెలిసిన తర్వాత నువ్వు ఆఫీస్కి రావద్దు, దయచేసి నన్ను బద్నాం చేయొద్దు, నేను నీతిగా నిజాయితీగా ఈ ఊరికి సేవ చేయడానికి వచ్చాను. 2009లో నన్ను ఇక్కడ వంశీకి ఇస్తున్న టికెట్టు నువ్వు రాజమండ్రి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు అప్పుడు ఇంకా మురళీమోహన్ గారు వెళ్ళాలి అభ్యర్థిగా. నాకు నా ఊరు సేవ చేసుకుంటే నాకు ఆనందం, కానీ నేనేదో వ్యాపారాల కోసమో దేనికోసమో నేను కాదు, నేను రాజమండ్రి వెళ్ళాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో చెప్పా. సరే 2014లో నాకు అవకాశం ఇచ్చారు, నువ్వు నా పేరు చెడగొట్టొద్దు అని చెప్పి నేను ఆఫీస్ నుంచి పంపించేయడం జరిగింది. తర్వాత చూస్తే నిన్న ఈనాడు కానీ ఇవన్నీ చెప్పేది, మీరందరూ జర్నలిస్టులు కాబట్టి మీకు ఇవన్నీ ప్రతిదీ నేను చెప్పేది ఏది కూడా మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తా. నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పట్లా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను. నేను 1000 పేజీలు ఉన్నాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఇదేంటంటే దీంట్లో ఈయన ఎన్నికల అఫిడవిట్, ఇది ఈ అభ్యర్థి గారి, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి గారి ఎన్నికల అఫిడవిట్. ఇక్కడేమో ఈనాడు ఒకటి చెప్తుంది. ఈనాడు ఏం చెప్తుందంటే ఈయన అపర కుబేరుడు, దానా ధర్మాలు చేయడానికి వచ్చాడు, ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడం ఏం దెయ్యం అని ఈనాడు చెప్తా ఉంది. అట్లాగే టీవీల్లో అనేక టీవీలు, ఇందాక చెప్పిన టీవీలన్నీ కూడా రోజు నా గురించి చెడుగా చెప్తూ ఇతని గురించి చెప్పినటువంటి సందర్భం నేను ఎప్పుడు కూడా దాని మీద స్పందించలా. ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. సరే, మీరు ప్రజలు నిర్ణయించుకుంటారు, అది వేరే సంగతి. ఎవరికి ఓటేయాలా ఎవరికి ఓటేయకూడదు అనేది దాని గురించి నేను డిబేట్ చేయట్లా. ఇవాళ ఏంటంటే ఈ ఎన్నికల అఫిడవిట్లో
మీరు చూస్తే ఇతను 2020 వరకు ఇతనికి రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది. 2020 వరకు ఇతనికి ఒక్క రూపాయి ఆదాయం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది. నేను చెప్పే మాట కాదు, ఎన్నికల అఫిడవిట్ చెప్పే మాట. దీంట్లోనే 2002 నుంచి 2010 వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేసి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. 2020లో ఎప్పుడైతే ఈయన గారు ఎంపీగానో లేకపోతే రాజకీయంగా రావన్నాడో అప్పుడు ఆదాయం చూపిస్తూ మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే చీటింగు, మోసాలు, ఇవన్నీ కూడా మరి అనేక రకాలుగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయని ఇక్కడ ఈ అఫిడవిట్ చూపిస్తుంది. అది అప్పీల్లో ఉందంటున్నారు. కానీ అప్పీల్ వేసింది కూడా ఏదైనా రోజుకు ఒక ఇల్లు మారుస్తూ 6 నెలలకు ఒక ఇల్లు మారుస్తూ తప్పించు తిరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు తీసుకోకుండా ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది. ఇది అట్లాగే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలన్నీ అంతకుముందు 2010కి ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు, వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే, మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా ఇది కనపడుతుంది. ఒక కంపెనీలో అయితే ఇతను ఒక 21st సెంచరీ ట్రాన్స్లైన్స్ అని 2008లో 90 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇతను డైరెక్టర్ ఆ కంపెనీలో. ఇప్పటి వరకు అప్పు తీర్చలా లక్ష్మీ విలాస్ బ్యాంక్కి. ఆ బ్యాంకు డిబిఎస్ బ్యాంక్లో మర్జ్ అయింది. అది కూడా డాక్యుమెంటే, మీకు ఆన్లైన్లో ఉంటుంది. దీన్ని కూడా కనీసం ఇతను ఎన్నికల అఫిడవిట్లో చూపిస్తలా. అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఎన్ని స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇక్కడ కావాలంటే ఉంటుంది, మిస్టర్ కేశవన్ శివనాథ్ డైరెక్ట్ ఇన్ ది ఫాలోయింగ్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రైక్డ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇన్ దేర్ డ్రైవ్ అగైన్స్ట్ షెల్ కంపెనీస్. అంటే ఇవన్నీ షెల్ కంపెనీసు, దొంగ కంపెనీలు అని చెప్పి దాంట్లో కూడా ఒక కంపెనీలో ఇప్పటికి అంటే ఆ రోజు 90 లక్షలు అంటే 2007లో ఇవాళ దాదాపు 9 కోట్ల రూపాయల పైన బకాయి ఉంటుంది. ఇక ఈ దీనికి దాన్ని కూడా ఇవాళ ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేయలేదా. సో అటువంటి వ్యక్తి తర్వాత ఈ కంపెనీస్ అని తీసేసి ఆయన భార్య పేరు మీద కేశినేని డెవలపర్స్ అని ఒక సంస్థని 2016లోనే ఇప్పుడు పెట్టాడు. ఈ కేశినేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశినేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ. ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేశినేని డెవలపర్స్. ఇది అతని భార్య పేరు మీద ఇంకా బినామీల పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? 2016లో నేను ఎంపీ అయిన తర్వాత కేశినేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు 2016లో. నేను ఎంపీ 14లో అయ్యా. ఇదేం చేశాడు? యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు. నా దొంగ సంతకం ఎన్ఓసి పెట్టి ఈ కేశినేని డెవలపర్స్ ఓపెన్ చేశాడు. నా దొంగ సంతకం పెట్టి. అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో, మంచి దారిలో వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపలా. ఇది పోతే యాక్చువల్గా కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. ఇది నా పేరు, నేను ఈ కేశినేని ట్రేడ్ మార్క్, మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది, మీకు పేటెంట్ రైట్స్. ఇది కేశినేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది. మార్క్ ఏంటంటే కేశినేని, ఓనర్ ప్రొపరైటర్ ఎవరంటే కేశినేని శ్రీనివాస్. ఇది ఎవ్వరూ వాడటానికి లేదు. మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈ కేశినేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు. కేశినేని డెవలపర్స్ అని బ్రాండ్ చేస్తున్నాడు, కేశినేని ఫౌండేషన్ అని బ్రాండ్ చేస్తున్నాడు. దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది.
రిజెక్ట్ అయిన కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు. ఇది పెద్ద క్రైమ్. సరే, ఓపెన్ చేసుకున్నాడు, ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు, కేసీఎన్ డెవలపర్సు. నాని గారికి ఎందుకు, ఫోన్లే తమ్ముడే కదా అంటారు. ఓకే, నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే. ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు. ఈ కేసీఎన్ డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే, మీరు ఇది తెలంగాణ రెరా వాళ్ళు కేసీఎన్ డెవలపర్స్ విధించిన ఫైను. నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నామని చెప్పి ఫైన్ వేసింది. ఇది ఆర్డర్ కాపీ, తెలంగాణ రెరా ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది, ఏదైనా కలిసింది ఎవరితో తెలుసా? సాహితీ ఇన్ఫ్రా. విన్నారా సాహితీ ఇన్ఫ్రా పేరు ఎవరన్నా? విన్నారా? మీరు విన్నారా? జైల్లో ఉన్నాడు తెలుసా? ఎందుకున్నాడు తెలుసా? ఎన్నో వందల మందిని, వేల మందిని ప్రీ లాంచ్ ఆఫర్ల మీద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది, ఇది ఉంది, జైల్లో ఉన్నాడు. దాంట్లో ఇతను అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా, తెలంగాణ రెరా, సాహితీ ఇన్ఫ్రాను, కేసీఎన్ డెవలపర్స్ వీళ్ళిద్దరికీ కలిపి ఫైన్ వేసింది. మీరు ఇంకా ముందుకెళ్తే ఇదిగో కేసీఎన్ డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్ లోగో బ్రోచర్స్ ఇవి. ఇది కేసీఎన్ విల్లాస్, బొటిక్ స్టైల్ విల్లాస్ ఫర్ సేల్ ప్రీ లాంచ్ ఆఫర్. ఇంతవరకు 2016లో 17లో మొదలు పెట్టారు కలెక్షను. ఒక్క బిల్డింగ్ G+1 బిల్డింగ్ కట్టిన పాపని పోలా ఈ కంపెనీ. అట్లాగే అదొక విల్లా ప్రాజెక్టు, ఇదొక ప్రాజెక్టు. మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేసీఎన్ డెవలపర్స్ రైజ్, అంతేనా? రైజ్. ఇది వీళ్ళు వేసిన బ్రోషరు, వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు. ఇవాళ ఉన్న గూగుల్ పొజిషన్, ఇవాళ తీసిన మ్యాప్ ఇది, ఇవాళది ఇది గూగుల్ మ్యాప్. వీళ్ళు చూపించిన స్థలంలో ఒక ఇటుకరాయి పెట్టాల. అట్లాగే 32 స్ప్రింగ్స్ అంట, ఇది అంతే. ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో, హైదరాబాద్ ప్రగతి నగర్లో 97 ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్. ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో, ఇతను భాగస్వామి ఒక మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా ప్రీ లాంచ్లో పేదవాళ్ళకి అమ్మేస్తే, ప్రీ లాంచ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు, వారం ముందు ఇతని పేరు మీద, ఎవరి పేరు మీద, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అబ్బాయి ఎక్సెల్లా ప్రాపర్టీస్ అని కందిమేడ మధుబాబు, అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేసీఎన్ శివనాథ్ గారు అబ్బాయి కేసీఎన్ వెంకట్ చౌదరి. వీళ్ళిద్దరూ కలిసి 97 ఎకరాలు కబ్జా చేశారు. అది అంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థి, టీడీపీ ఎంపీ అభ్యర్థి. ఎవరి పేరు మీద? వాళ్ళ అబ్బాయి పేరు మీద. అతను బినామీ స్నేహితుడు, చిన్నప్పుడు ఇంజనీర్లు కలిసి చదువుకున్న స్నేహితులు ఇద్దరు కలిసి 97 ఎకరాలు చేస్తే ఇవాళ దాంట్లో ప్రీ లాంచ్ ఆఫర్లో కొన్ని వేల మంది డబ్బులు తీసేస్తున్నారు, మోసాలు చేశారు. అట్లా ఈ చెప్పుకుంటూ వెళ్తే 1, 2 కాదు. ఇదిగో ఇది పబ్లిక్ నోటీస్, ఎక్సెల్లా ప్రాపర్టీస్కి ఇచ్చిన కోర్టు నోటీస్. ఇది కూడా అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్, నేను చూపించేది తప్పు కాదు. అన్ని పేపర్లో వచ్చింది, ఈనాడు, జ్యోతి, అన్ని ఏదైతే ఈయన పొగిడే పేపర్లోనే అన్నింటిలో వచ్చింది. ఇది రీసెంట్గా ఎప్పుడు? ఇది ఫిబ్రవరి 22, మొన్నే 25, మొన్నే 2 months బ్యాక్. ఎక్సెల్లా ప్రాపర్టీసు ఇది ఈడీ చేసినటువంటి ఇది అనమాట. 97 ఎకరాలంటే దాంట్లో ఈ లోపే ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసేసుకుని చౌక మీకు 5,000 అడుగు మేము 2,000కి ఇస్తామంటే పాపం పేదవాళ్ళు ఇక్కడ మీకు చూసి మన చిన్నప్పుడు చూసాం సప్తగిరి స్కీము. ఎంతమంది మోసపోయారు చూసాం. మీరు ఎవరన్నా చిన్నప్పుడు విజయవాడ బాగా తెలిసిన జయరాజు గారికి తెలిసాము సప్తగిరి మోసాలు, గుర్తుందా మీకు? ఈ మధ్య కూడా ఇబ్రహీంపట్నంలో జరిగింది 2,000 స్కామ్, ఈ చైన్ లింక్ స్కామ్. అందుకంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇతని పేరు ఉండదు, అతని భార్య పేరో కొడుకు పేరో ఏదో పెట్టి ఇతని మటుకు, ఎందుకంటే ఇతనికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డిన్ని క్యాన్సిల్ చేసింది. ఇతను ఏ కంపెనీ స్టార్ట్ చేయలేడు, భార్య పేరు మీదో లేకపోతే ఏదో పేరు మీద ఒక్క ప్రాపర్టీ ఉండదు. ఇప్పుడు అతను అఫిడవిట్లో వేసిన దాంట్లోనే నెట్వర్క్ అతను చూస్తే అన్ని పోను 2 కోట్లు.
ఏదైతే ఈనాడు అపర కుబేరుడు లేకపోతే దానకర్ణుడు అసలు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తం కోసం వచ్చాడు అని చెప్పేది ఉందో ఇవన్నీ కూడా అట్లాగే అనేకం. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఈ 97 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. ఈడీ అటాచ్మెంట్ ఉంది, దాదాపు 9700 కోట్లు ఈడీ అటాచ్మెంట్ ల్యాండ్ ఇది. దాన్ని మనవాడు కబ్జా చేయడానికి చూశాడు. ఈడీ అటాచ్డ్ ల్యాండ్ కబ్జా చేశాడు గనుడు అంటే చార్లెస్ శోభరాజ్, మీ ఇంటర్నేషనల్ థియేటర్ చార్లెస్. అందుకే నేను 2 ఏళ్ల క్రితం 1.5 ఇయర్స్ చెప్పా, చంద్రబాబు గారు అండి ఎవరికి ఇస్తారని చార్లెస్ శోభరాజ్కి ఇచ్చుకోమని నాకేం సంబంధం అని. చార్లెస్ శోభరాజ్ కంటే మోసగాడు ఇతను. ప్లస్ నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అని చెప్తూ ఉంటాడు అతను మీ మీడియాలో చాలాసార్లు వినుంటారు. జయరాజ్ గారు కూడా నాకు తెలిసి ఇంటర్వ్యూ చేసే ఉంటాడు ఆయన్ని. ఇదేంటంటే ఆ రోజు నాకు చాలా రిపోర్ట్లు ఇవన్నిటికీ ఏంటంటే అంతకుముందు అతని కార్ నెంబర్లు 4 5లు, తర్వాత నా కార్ నెంబర్ 4 ఏళ్ళు, 4 ఏళ్ళు కార్ నెంబర్లు మార్చుకుని జనరల్గా మాకు పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది, కార్ స్టిక్కరు. పార్లమెంటు ఒక స్టిక్కరు. ఆ ఒక్క స్టిక్కరు కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి అక్కడ ఢిల్లీలో ఉన్న కారుకు వాడతాం. మీరు 10 ఏళ్ళలో నన్ను ఎంపీగా చూశారు, ఒక్క స్టిక్కర్ నా కారు మీద దేని మీద కూడా పార్లమెంట్ స్టిక్కర్ కనపడదు ఇక్కడ కానీ ఎక్కడ కానీ. ఒక ఢిల్లీలో ఒక కారు తప్ప, అది నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళి బయటకు రావడం తప్ప కనపడదు. అటువంటిది కొన్ని వందల ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి హైదరాబాద్లో కేశినేని నాని తమ్ముందని చెప్పుకుని కొన్ని వందల దందాలు చేశాడు. చాలామంది చెప్పేవాళ్ళు నాకు ఫోన్ చేసి, మీరంట కదా నాకు సంబంధం లేదు బాబు, 25 ఏళ్ళు అయిపోయింది అతను నేను విడిపోయి, ఆ రోజుకి 22 ఏళ్ళు 23 ఏళ్ళు, నాకు సంబంధం లేదని ఎంతోమంది 100 మంది సమాధానం చెప్పుకున్నాను నేను. ఆ పరిస్థితిలో అతనే మహానాడికి వెళ్తా 2022 మహానాడికి, ఒంగోలు మహానాడికి వెళ్తా తన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఇది కార్ స్టిక్కరు తన ఫేస్బుక్లో. తర్వాత రిమూవ్ చేశాడు. మీరు బ్యాక్గ్రౌండ్ ఫోరెన్సిక్ చేస్తే పోలీసు వాళ్ళకి తెలుస్తుంది. నా భార్య మీద కేసు పెట్టాడు, నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న. ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీ, మీరు చూడండి. ఎవరి మీద కేసు పెట్టాను నేను ఎవరి మీద కేసు పెట్టలా. నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశా, ఇట్లా నా ఫేక్ స్టిక్కర్లు నా స్టిక్కర్లు ఇట్లా సర్క్యులేట్ అవుతున్నాయి, మీ దృష్టిలో ఏమైనా ఉందా, నా బాధ్యతగా. మీరు చూశారు ఎన్నో స్టిక్కర్లు. మొన్న కూడా కొత్త పార్లమెంట్లో అటాక్ అయింది. కొత్త పార్లమెంట్ మీరు చూశారు కదా, పార్లమెంట్ భవనం కట్టంగానే స్మోక్ బాంబ్స్ వేశారు. దొంగ ఐడీలతో రావటం, స్మోక్ బాంబ్ వేస్తాం. ఏదైనా తేడా వస్తే మాలాంటి ఎంపీలను పట్టుకుంటారు. ఎవరి స్టిక్కర్ అంటే కేశినేని నాని స్టిక్కరు రాస్తే మేము ఇటువంటి స్టిక్కర్లు ఎవరికి ఇష్యూ చేయలేదని చెప్తే ఈ స్టిక్కర్ ఫోటో తీసుకెళ్ళి మీరు వాళ్ళు ఫార్వర్డ్ చేశారు విజయవాడ పోలీస్కి, హైదరాబాద్ పోలీస్కి, దీన్ని విచారించి చేయండి అని. దీంట్లో ఎక్కడా పేరు ఉండదు, ఓన్లీ బండి నెంబర్. అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్లు ప్రింట్ చేయించేసి పార్లమెంటు ఐడీలతో దందాలు చేసి ప్రజలను మోసం చేసి, అదేంటంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు. ఇది చూడండి ఎఫ్ఐఆర్. పలానా కారు ఫేక్ స్టిక్కర్ వాడుతున్నారు, ఇది ఎవరితో ఏంటో చూసి విచారించి దీన్ని అరికట్టండి అని మాత్రమే నేను రాశా. తప్పనది? జర్నలిస్ట్గా మీరు చెప్పండి, నేను రాయాలా వద్దా? నా బాధ్యత ఉందా లేదా? పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా? పార్లమెంట్ ఐడి దొంగ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా? ఏమండి ఏమా? క్రిమినల్ అఫెన్స్. నేను చేసిన తప్పేంటి అంటే నా స్టిక్కర్లు వేసి తిరుగుతా అది ప్రూఫ్లతో దొరికి పార్లమెంట్కి మేము అడిగితే ఇదంటే దీన్ని విచారించి అరికట్టండి అని మేము పోలీసులు పెడితే మా భార్య మీద కేసు పెట్టి ఆ కారు ఎవరి పేరు ఉందో నాకేం తెలుసు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతను ఎప్పుడు నీకు చెప్పే కదా ఇన్ని చూపించాను, ఇతనికి డిన్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదు ఈ మధ్య వరకు 2020 వరకు, ఈ ఇన్సిడెంట్ దాటే వరకు. భార్య పేరు మీద ఉంటాయో, కొడుకు పేరు మీద ఉంటాయో, బినామీల పేరు మీద ఉంటాయో ట్రాన్సాక్షన్స్ మాకు తెలియదు. చేసే అన్ని తప్పుడు పనులు. అదేంటంటే నా భార్య మీద కేసు పెట్టారు. నీ భార్య మీద నేను పెట్టలేదు. రేపు తప్పు జరిగితే నన్ను బ్లేమ్ చేయకుండా నేను సేవ్ చేసుకోవడం కోసం
నేను పెట్టాను, అది నా తప్ప? అది ఫేక్ స్టిక్కర్ ప్రింట్ చేయటం ఏంటి? అదేంటంటే బ్లేమ్ చేయటం ఏంటి? అదేంటంటే ఈనాడు రాస్తుంది ఎంపీ సోదరుడు భార్య మీద కేసు పెట్టాడు. ఏమని పెట్టాడు ఎంపీ? జ్యోతి ఏమో ఇంకా భారంగా ఇదిగా రాస్తుంది. నేను ఎప్పుడు స్పందించిన వాటన్నిటికీ కూడా, ఎందుకంటే అనవసరమైన స్పందించడం అనవసరం అనుకున్నా. నేను కూడా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకునేవాడు, కానీ జయరాజ్ గారు కంపల్సరీ 2 సార్లు చేసేవాడి. మీరు రావాలంటే ఆయన కూడా చెప్పలా. సరే చూద్దాం, ఇవన్నీ మీరు విఘ్నులు కాబట్టి మీ విచక్షణకి వదిలేస్తున్నాయి ఇవన్నీ కూడా. నేను ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారు? అపర్ కుబేడ్ అని చెప్తాడు. ఏంటి మోసాలు ఏంటి? అవసరం? అదేంటంటే తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూలో చూసాం, ఇది రేవంత్ రెడ్డి గారి స్టిక్కరు మేము వాడుకుంటున్నాం అంటే, రేవంత్ రెడ్డి 10 స్టిక్కర్లు 20 స్టిక్కర్లు ప్రింట్ చేసి ఈయనకి ఇచ్చాడా? ఒక ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి కాదు ఎంపీ, ఈయన ప్రింట్ చేసి 4 ఏళ్ళ కారు స్టిక్కర్ రేవంత్ రెడ్డి ఇచ్చాయంట. ప్రజలు నమ్మాలి. అయినా ఒక స్టిక్కర్ ఉంటుంది ఏ ఎంపీకైనా, అది ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీలో వాడుకోవాలి. పార్లమెంట్ లోపలికి బయటకు వచ్చే కారుకు వాడుకోవాలి. నువ్వు స్టిక్కర్ ప్రింట్ చేయటం ఏంటి? అది మీ జర్నలిస్ట్ ఏమో అది పెద్ద, నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ ప్రాపగండా. మీరంతా, మీరంటే మీరు కాదు, జనరల్గా ఈ సమాజంలో మరి ఈ అన్ని వింత పోకడలు కానీ ఈ క్రిమినల్ పోకడలు కానీ ఎంతవరకు వెళ్తాయి? ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా మరి ఉంటుందో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి, మీరు విఘ్నులు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము. మీరు అందరికీ సాఫ్ట్ కాపీలు పంపించాం. మీరు రీసెర్చ్ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. కానీ ఒక 4 పిల్లర్స్లో ఒకటైనటువంటి మీరు, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, అట్లాగే జర్నలిజం కానీ, ఈ దేశాన్ని నడిపించాల్సినటువంటి 4 పిల్లల్లో మీరు ఒకళ్ళలో ఇంత బయాస్డ్ ఒపీనియన్గా, నేను టాటా ట్రస్ట్ తీసుకొస్తే మీరు ఎప్పుడు హైలైట్ చేయలేను. నన్ను 10 లక్షల మందికి 265 గ్రామాలకి సేవ చేస్తే నన్ను ఎప్పుడు ఫ్రంట్ మెయిన్ పేజ్లో వేయలే. నేను కనకదుర్గ ఫేవర్ చేసిన రోజు ఎప్పుడు కూడా ఈనాడులో కానీ జ్యోతిలో కానీ నాకు మెయిన్ పేజ్లో రాలా. 2 ఏళ్ల మటుకి నేను చెయ్యని తప్పులని నా మీద వేసి మెయిన్ పేజ్లో వేయటం, ఇటువంటి క్రిమినల్స్నేమో బుక్కులు ఏం చేస్తాం? మరి జర్నలిజం ఎటు వెళ్తుంది, మేమేటి వెళ్తున్నాం, నాకైతే ఈ దేశం ఎటు వెళ్తుంది నాకైతే అర్థం కావట్లా. అది మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరందరూ చేశారని కాదు, మీలో కొంత సెక్షను అన్నీ అతను చెప్పిన 3 వర్షాలు ఈ స్టిక్కర్ మీద పంపించాడు. భార్య పేరు మీద తప్పులు చేయడం ఎందుకు? అంతకుముందు 2014లో ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు భార్య పేరు మీద, కేసునే నాని తమ్ముడు అని చెప్పి. గుంటుపల్లిలో ఒక సైట్ ఆక్రమించాడు. ఇటు పక్క విజయవాడ క్లబ్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు. నూజివేడ్లో 108 ఎకరాలు 109 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడానికి చూశాడు. ఇవన్నీ నా పేరు చెప్పి, అప్పుడు నేను ఇవన్నీ చేయొద్దు ఇక్కడ నా పేరు చెప్పి నిన్ని వాళ్ళందరికీ ల్యాండ్ వెనక్కి ఇప్పించి ఇతను నా ఆఫీస్కి నా ఇంటికి రావద్దని చెప్పడం జరిగింది. అది నేను చేసిన తప్పు. కాబట్టి నేనేంటంటే ఇవాళ మీరందరూ ఒకేసారి కలుస్తారు కాబట్టి చాలా వరకు కూడా మీడియా అంతా ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్నటువంటి ఒక బాధ, ఎందుకంటే ఏదో నేను ఎంపీగా తప్పు చేసో లేకపోతే ఇంకోటిగా బాధ కాదు. అసలు ఏంటి ఇటువంటి క్రిమినల్ చేరుతున్నటువంటి వ్యక్తికి ఇతని కోసం సరే ఇచ్చుకో, నీ పార్టీ నీ ఇష్టం. వ్యక్తికి ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలిచిపెట్టిందంటే రేపు విజయవాడ ఫర్ సేల్ బోర్డు పెడతారు. నిజంగానే ఏమన్నా తేడా వస్తే విజయవాడ ఫర్ సేల్. కాబట్టి నేను చెప్పేదంటే మీ ద్వారా ప్రజలకు కానీ మీకు కానీ నేను చెప్పేదంటే ఇటువంటి క్రిమినల్స్ని, ఇటువంటి చీటర్స్ని, ల్యాండ్ గ్రాబర్స్ని, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కొట్టేవాళ్ళని ఒక విజయవాడ ఎంపీ అభ్యర్థి అంటేనే నాకు అది నా కుటుంబ సభ్యుడు అంటే నాకైతే డైజెస్ట్ అవ్వట్లేదు నిజం చెప్పాలంటే. సో మీ అందరూ నాకు చాలామంది ఆత్మీయులు కాబట్టి మీ ముందు మనసిప్ మాడాలి కాబట్టి ఫస్ట్ టైం నేను మనసిప్ మాడుతున్నా. ఇంతవరకు నేను పర్సనల్ మీటింగ్స్లో కూడా నేను జయరాజు గారు వీళ్ళందరూ కలిసినప్పుడు కూడా నేను ఎప్పుడు ఈ చెప్పాను ఎంత డీటెయిల్గా మేము సబ్జెక్టు. నా దురదృష్టం అనేవాడిని అంతే. సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదో నాకు ఓటు వేయించమనో
నన్ను గెలిపించమను అది కాదు. ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నా. దాన్ని ఎవరు ఏ రకంగా తీసుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అతను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నా తప్ప నాకేదో ఓట్లు పెంచుకుందామనో లేకపోతే అతను ఏదో ఇది చేద్దామని కదా. ఇవన్నీ ప్రతి ఒక్కరి నేను మాట్లాడిన ప్రతి ఒక్కదానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ మన ప్రెస్ కౌన్సిల్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ల్యాండ్ టైటిలింగ్ అనే విషయం మీద ఇప్పటిదాకా ఎప్పుడు 2019 నుంచి అంతకుముందు ధరణి పోర్టల్ మనం చూసాం తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో జగనన్న భూ హక్కు భూ రక్ష చూస్తున్నామండి. ఎప్పుడు కూడా సమస్య రాలేదు, ఎవరు రైజ్ చేయలేదు. ఈ ఎలక్షన్స్ ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తున్నారు, నానిగారి ఇల్లు, నా ఇల్లు, ఆయన ఇల్లు కూడా, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు దోశ అనే మాట చెప్తున్నారు. దీనిలో ఉన్న లోటుపాట్లు ఏంటి? కొంచెం ఏమన్నా మీడియాకి అర్థమైనా చెప్తారా? సార్ ఒకటి అంటే నేను అంత డీటెయిల్డ్గా నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు. కానీ నేను ఒకటైతే చెప్తా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 2019లో ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఏమన్నాడు? గోన్ సంచులు మోసేవాడు ఈ వాలంటీర్లు వేస్ట్ అన్నాడు. అవునా కదా? అవునా కదా? సెక్రటరేట్ వ్యవస్థ పెడతానంటే అది వేస్ట్ అన్నాడు. అట్లాగే ఇవాళ మన వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తా అంటే శ్రీలంకన చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. ఇదంతా పెద్ద బోగస్, ఈ రాష్ట్రం బ్యాంక్రప్ట్ అయిపోతుంది అన్నాడు. అయిపోతున్న సందర్భంలో ఇన్ని మాటలు ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పాడు ఆయన. ప్రతిదానికి ఈయన ఏం చేస్తే దానికి ఆపోజిట్గా చెప్పాడు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు? వాలంటీర్ వ్యవస్థ సూపర్, నేను 5,000 10,000 చేస్తాను అంటున్నాడు. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాడు అన్నాడా లేదా? సెక్రటరీ వ్యవస్థ సూపరు, ఇవాళ పెన్షన్లు ఇవ్వాలంటే ఒక్కొక్క దాదాపు 15,000 సెక్రటరేట్స్ ఉన్నాయి, విలేజ్ సెక్రటరేట్స్. మీకు 4 గంటల్లో ఎన్ని పెన్షన్లు అయినా మొత్తం ఒక్కొక్క విలేజ్ సెక్రటరీ ఇచ్చేస్తుంది. చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న ఇండైరెక్ట్గా అనే చెప్పాడు సెక్రటరీ వ్యవస్థ గురించి. అలాగే ఇవాళ సంక్షేమ పథకాలు చూస్తే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇస్తా అంటే ఇప్పుడు వచ్చేదాంతో ఎడిషన్ ఇప్పుడు చేసిన నవరత్నాల ప్లస్లో 85,000 కోట్లు అవుతుంది. ఈయన చూస్తే ఇప్పుడు మనం దాదాపు 1,50,000 కోట్లు దాటిపోతాం సంక్షేమ పథకాలు. ఈయన చెప్పిన మాటలు అంటే ఈయన 2014లో 650 హామీలు ఇచ్చాడు, ఒకటి కూడా పూర్తి చేయాలి, అది వేరే సంగతి. కానీ ఆయన ఇవాళ 6,500 హామీలు ఇస్తాడు. ఆయన ఏంటంటే ఆయన చేస్తే సంసారం, ఎదురు చేస్తే వ్యభిచారం, ఆయన పాలసీ అది. కాబట్టి ఆయన మాటలు లెక్కలేదు. కాబట్టి నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించే, అన్ని లీగల్ ఎక్స్పర్ట్స్తో కానీ, ల్యాండ్ ఎక్స్పర్ట్స్తో కానీ, రెవెన్యూ ఎక్స్పర్ట్స్తో కానీ అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నాని గారు, సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఐఎమ్ శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ విత్ విజయవాడ హిందూ అండి. సార్ రీసెంట్లీ ఇన్ ది ఇండియా టుడే ఇంటర్వ్యూ ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. హీ జస్ట్ said the thing very straightly. He said, I am going to people on my face. నా ముఖం చూస్తే ఓటేయమంటున్నాను. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ who are all contesting, they are irrelevant. What matters is me and my face, because I am the chief minister and I am giving all the welfare measures. అన్నప్పుడు how relevant is an MLA and MP in YSRCP party? And don't you think you are being irrelevant లాగా అనిపించలేదు మీకు? ఒకటండి, ఆల్ సెడ్ అండ్ దట్ ఇస్ హిస్ కాన్ఫిడెన్స్. So whatever he has done as the Chief Minister Andhra Pradesh from 19 to 24, I believe he has delivered whatever he promised. ఇప్పుడు see 2,60,000 crores of welfare and lot of development. ఇప్పుడు మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అంటున్నారు. నేను ఈ 4 నెలలు దాదాపు 4 నెలలు అయింది వైసీపీలో చేరి. నేను 4 నెలల్లో నేను విలేజ్లో తిరుగుతుంటే దాదాపు 11,000 విలేజ్ సెక్రటరీస్ ఓన్ బిల్డింగ్లు కట్టారు. దాదాపు 10,000 చిల్లర రైతు భరోసా కేంద్రాలు ఓన్ బిల్డింగ్ కట్టారు. అలా ప్రతి 2,500కి ఒక విలేజ్ క్లినిక్ అని, అర్బన్ క్లినిక్ అని పెట్టారు. దాదాపు వాటి మీద ఆ ఓన్ బిల్డింగ్స్ నిర్మిస్తానికి అయినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ నియర్లీ 30,000 crores. బట్ వాట్ ఎవర్ ది డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ది అమరావతి,
whatever he invested there in 5 years is 10,000 crores. That too 1,500 crores came from the government of India, and 2,000 crores he sold some bonds, Amaravati bonds, and got from Bombay. Only 6,500 crores he has invested in that Amaravati project. Whatever he says, it is growth in economically growth engine or a financial growth engine of the state. I'll make it a Singapore or a Malaysia or a Kuala Lumpur or London or Paris. He has just invested 6,500 crores. But Mr. Jagannath Reddy Garu, in these 3 projects, to decentralize the administration, Sachivalayalu, RBKలు, health clinics మీద 30,000 crore plus invest చేశాడు. That is capital expenditure, 3 times more than Amaravati. ఇవాళకి to decentralize, to bring administration to the village level, not even village. If there is a village of more than 2,500 people, there are two secretaries in every village. So for every 2,500 people, there is a village secretary, there is a Raitu Bharosa Kendram, there is a health clinic. So even the health infrastructure has been drilled down to the bottom, nearest to the public where it is required. ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పొలాల్లోకి వెళ్తే పాము కట్టేస్తుంది. వాళ్ళు దగ్గర నియరెస్ట్ హాస్పిటల్ రావాలంటే ఒక్కోసారి 40 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు. ఇవాళ ఈ ఏదైతే హెల్త్ క్లినిక్లు పెట్టాడో దాంట్లో 5 నిమిషాల్లో ఎక్కడి నుంచైనా హెల్త్ క్లినిక్ దగ్గర ఉంటున్నారు. ట్రీట్మెంట్ దాదాపు 140 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇస్తున్నారు. అట్లాగే సెక్రటరియట్లో దగ్గర వాలంటరీ వ్యవస్థ పెట్టారు. 50 పీపుల్ 50 ఫ్యామిలీస్కి ఒక వాలంటరీ పనిచేస్తుంటే ఇమీడియట్ ఫోన్ చేస్తే సెక్రటరియట్కి వెళ్ళి 500 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవి పనిచేస్తున్నాయి. అంటే హీ హాజ్ బాట్ ది అడ్మినిస్ట్రేషన్ టు ది 2000 వెరీ మైక్రో లెవెల్, వెరీ మైక్రో. దిస్ ఈస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. నాట్ ఐ మైట్ బి ఇన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్, బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఇట్స్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, decentralizing the administration and bringing it to the small village level. This is the first time in the country, first of its kind in the country, that we should appreciate Jagannath Reddy. So I have worked with Chandrababu Naidu very closely from 2013. Even before also I was working, but very closely. I had that working relation for nearly almost like 10.5 years. But I know his work. When he is in power, he will be very different. When he is out of power, he is very different. So he will twist tongue however he wants. So that is the standard of Mr. Chandrababu Naidu. I can't comment on that. Thank you. ఇప్పుడు భారతదేశం షేకింగ్ పొజిషన్లో ఉన్నది. ఎందుకంటే ఎన్ఆర్సీ, సిఏఏ, ముస్లిం రిజర్వేషన్లు వగైరాల మీద ఉన్నది. మీ వైఖరి హ్యాట్రిక్ విన్నింగ్ అయితే ఏమిటి, ఎలా ఉంటుంది? భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందా లేదా? దాని మీద క్లారిఫికేషన్ కావాలి. అంటే నేను 3వ విన్ అవడానికో 2వ విన్ అవడానికో ఈ సమాజాన్ని మొక్కలు చేయాలనేది ఆలోచన కాదు. మీ అందరికీ కూడా తెలుసు నేను ఎట్లా పనిచేస్తానో లేకపోతే నా ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో. మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం కూడా ఎన్ఆర్సీ సిఏకి ఎగ్నెస్ట్గా ఓటేసినటువంటి ఏకైక ఎంపీ ఈ 25 మందిలో నేను ఒక్కడినే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను చాలా ప్రెషర్ పెట్టారు. కానీ చెప్పాను నేను, ఇది కరెక్ట్ కాదండి. ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని మనం హీనంగా చూడకూడదు. మనం వాళ్ళని ఇట్లా చూస్తే సమాజంలో అసమానతలు పెరిగిపోయి మళ్ళీ పాత రోజులేక టెర్రరిజమో మిలిటెన్సీనో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి నేనైతే నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను ఓటు వేయలేను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ నేను ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా నేను ఓటేసి ఆ రోజు కూడా. సో ఇవాళైనా సరే ఏంటంటే మేము ఇప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది, అట్లాగే ఇండియా కూటమి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది. యాజ్ ఎ రీజనల్ పార్టీ ఇక్కడ వైసీపీ అనేది మేమేంటంటే మాకు స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఇష్యూ బేస్డ్గా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి సపోర్ట్ ఇవ్వడం అనేది మా పార్టీ పాలసీ. ఎందుకంటే స్టేట్ కోసం, స్టేట్ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం మేము చేస్తూ ఉంటాం. కాబట్టి మేజర్ డెసిషన్ ఏంటంటే బీజేపీ తీసుకోవాలి. మీరు అడిగిన కోసం చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఎందుకంటే నౌ హీజ్ అన్ అలయన్స్ పార్ట్నర్ విత్ బీజేపీ. మేము బీజేపీకి అలయన్స్లో లేము. మేము ఖచ్చితంగా మాది సెక్యులర్ పార్టీ. మేము అన్ని కులాలకి మతాలకి అండగా ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఇంకోటి ఏంటంటే 2014లో ఇదే కూటమి బీజేపీ కానీ టీడీపీ కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ పోటీ చెప్పిన జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ కలిసి పోటీ చేశారు. ఆ రోజు రకరకాలుగా చెప్పారు.
2018లో నేనే చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటే అందరూ వెనకాడుతుంటే నేనే అవిశ్వాస తీర్మానం పెట్టాను మోడీ గారి మీద. మీరు రికార్డ్ చూడొచ్చు. అవిశ్వాస తీర్మానం పెట్టింది నేనే. సో ఆ రోజు విడిపోయాడు. విడిపోయినప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, అసలు మోడీ అంత టెర్రరిస్ట్ ఇంకొకరు లేరు, మోడీ అసలు ఈ దేశానికి పనికిరానటువంటి వ్యక్తి, దుర్మార్గుడు, నీచుడు, కుటుంబం కూడా లేని వ్యక్తి. నేను నా కుటుంబం గురించి నా భార్య ఉందని, పిల్లలు ఉన్నారని, మనవడు ఉన్నారని గర్వపడుతున్నాను, ఆయనకి భార్య కూడా లేదు అని పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నానా మాటలు మాట్లాడి తర్వాత ఓడిపోగానే ఇమీడియట్గా యూటర్న్ తీసుకున్నారు. ఆ రోజుకి ఈరోజు చేంజ్ ఏంటండి? అసలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలు చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు మీరందరూ కలిసి పోటీ చేశారు, కలిసి గవర్నమెంట్లో ఉన్నారు, తర్వాత విడిపోయారు. ఓకే, విడిపోయారు, నువ్వు చెప్పిన కారణం రాష్ట్రం కోసం. కానీ నీ ఎజెండా ఏంటంటే ఆ రోజున దేశ ప్రధాని అవ్వచ్చు అని ఏదో ఆశపడ్డాడు ఆయన. అది అవ్వలేదు. ఇక్కడేమో బొక్కబొర్ల పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి. ఆ తర్వాత ఇమీడియట్గా బీజేపీతో నేను సాఫ్ట్గా ఉంటాను, బీజేపీతో ఇదై బీజేపీ అని వాళ్ళ స్నేహం కోసం తాపత్రయపడతాం. మీరు అందరూ చూశారు, నేనైతే క్లోజ్గా చూశాను. అటువంటి పరిస్థితిలో ఇవాళ మళ్ళీ బీజేపీతో కలిశాడు. 2018లో అవిశ్వాస తీర్మానం పెట్టి బయటకు వచ్చి నువ్వు అదేం దీక్షలో ధర్మ పోరాట దీక్షలు పెట్టి మోడీ గారిని బీజేపీ గారిని తిట్టిన దగ్గర నుంచి 6 రోజుకి ఇవాళకి మార్పు ఏంటి? పోనీ బీజేపీ కానీ మోడీ గారు కానీ నువ్వు ఆ రోజు ఏదైతే విడిపోయావో ఆ హామీలు మళ్ళీ వాళ్ళ పూర్తి చేస్తానని నీకు మాట ఇచ్చారా అనేది. అట్లాగే ఇప్పుడు ముస్లిం మీద ఎన్ఆర్సీనో సిఏనో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి మీద సమాధానాలు చెప్పాల్సిన వాళ్ళు బీజేపీ, అట్లాగే ఆయన అలయన్స్ పార్ట్నరు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. థ్యాంక్ యూ. May I ask you something? You have presented at least 1,000 accusations against the person, against that person. You have presented, you claim that you have presented 1,000 accusations. They are only accusations, but you are calling him a criminal. I am an advocate also. A criminal is called only when he is convicted. But how can you call him a criminal? Was he convicted in any crime? First thing. Second thing, you have been with the TDP for the last 10 years. You realized that Chandrababu is at fault or anybody at fault only when you were denied the ticket, party ticket. That is, don't you think that is the turncoat? It is turncoat. That's all. So, why did Modi, Chandrababu trying to differ with Modi? What are the comments that he has made on Modi that day? And why is he praising Mr. Modi today? ఆ రోజు మోడీ గారిని తిట్లో పెట్టుకుని పెట్టుకోండి మీరు. యాజ్ అన్ అడ్వకేట్, మీరు జర్నలిస్టా కదా నాకు తెలియదు కానీ, జర్నలిస్టా హ్యాన్స్ ఇండియా. సో కృష్ణారావు ఇప్పుడు హ్యాన్స్ ఇండియా కాదు, కృష్ణారావు కూడా హ్యాన్స్ ఇండియా కదా. సో ఇప్పుడు ఆ రోజు ఒక పక్కన పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మోడీ గారిని ఏమన్నాడు? ఈ రాష్ట్రానికి ద్రోహం చేశాడు అన్నాడు. సరే, అది పక్కన పెడదాం. పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి తిట్టాడు. ఇవాళ ఏమన్నాడు మన చిలుకూరుపేట మీటింగ్లో కానీ తర్వాత ఏమన్నాడు? విశ్వగురువు. సో నాట్ జస్టిఫికేషన్. యూ సీ, ఒకటేంటంటే మీరు ఎప్పుడు వచ్చారు నాకు తెలియదు విజయవాడ, నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. ఓకే, బట్ మీరు ఎప్పుడు వచ్చారో తెలియదు అంటున్నా ఇక్కడ విజయవాడ. అదే ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు నేను టీడీపీలో 14లో ఎంపీ అయ్యా, 19లో టీడీపీ ఓడిపోయింది. వాళ్ళ అబ్బాయి ఓడిపోయాడు పక్కన మంగళగిరిలో. నాకు అప్పుడు అక్కడ కేంద్రంలో వచ్చింది ఆఫరు, ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది. కానీ నేను చంద్రబాబు నాయుడు గారితో పక్కన నిలబడాలి, నాకు ఆయన సీట్ ఇచ్చి ఈ విజయవాడకి సేవ చేసినటువంటి అవకాశం నాకు కల్పించారు అని చెప్పి నేను ఆయనతో నిలబడ్డా. నేను పవర్ ఎంజాయ్ చేయాల్సినట్లయితే 2019లో ఆయన ఓడిపోయినప్పుడు పార్టీగా, వాళ్ళ అబ్బాయి ఓడిపోయినప్పుడు
నలుగురు రాజ్యసభ సభ్యులు, ఇప్పుడు ఏదైతే వెస్ట్లో పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు ఉన్నాడో, సీఎం రమేష్ ఉన్నాడో, గరికపాటి మోహన్ రావు ఉన్నాడో, టీజీ వెంకటేష్ ఉన్నాడో, వెంటనే మీరు అది చూసారు లేదో, తెలుగుదేశం పార్లమెంటరీ రాజ్యసభ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో మధ్య చేశారు. గుర్తుందా మీకు? అదే గుర్తుందా మీకు అంటున్నా? అదే నేను చెప్తున్నా, సమాధానం చెప్తున్నా మీకు. సో ఆ రోజు వెళ్ళాలి నేను పార్టీని వదిలిపెట్టి. నేను ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి, ఆయన కోసం పార్టీ కోసం కష్టపడాలని నేను చివరి వరకు కూడా ఆయనతోనే ప్రయాణం చేశా. మీ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా తెలుసు. సరే, ఇప్పుడు రకరకాల ఇష్యూస్లో ఆయనతో నేను డిఫర్ అయి ఉండొచ్చు. అట్లాగే ఆయన ఎందుకు పనికిరాని కొడుకుని తీసుకొచ్చి మా అందరి మీద అరుగుతానంటే నేను చెప్పాను క్లియర్గా, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా లీడర్గా, బట్ నాట్ యువర్ సన్. ఒక ఎఫిషియెంట్ ఏదైతే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళని ప్రతి కులం నుంచి మతం నుంచి 10 మందినో 15 మందినో గ్రూమ్ చేయండి, మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అవుతుంది. ఎన్టీ రామారావు పెట్టిన ఆర్గనైజేషను ఇది బతకాలి, ఈ తెలుగు నేలనంత వరకు ఆర్గనైజేషన్ బతకాలి. రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తులు గ్రూమ్ చేయండి, మీరు మీ అబ్బాయి పనికిరాడు, మీ అబ్బాయిని వ్యాపారం చేసుకోమనండి. నేను క్లియర్గా చెప్పాను, వెరీ క్లియర్గా, మొహమాటం లేకుండా. సో దానికి ఆయన నా మీద సరే అంటే ఇప్పుడు రకరకాల ఇష్యూస్లో నేను నిర్మోహాటంగా మాట్లాడుతున్నాను. పార్టీలో క్రిమినల్స్ వద్దండి, కొంచెం మంచి వాళ్ళతో నింపుదాం, లేదంటే రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అట్లాగా ప్రతి కులానికి మతానికి ఒక 15 మందినో 20 మందినో మనం ఎంకరేజ్ చేస్తే మనకు బాగుంటుంది పార్టీ. అట్ ది సేమ్ టైం ల్యాండ్ గ్రాబర్స్కి, ఉమనైజర్స్కి, ఇటువంటి వాళ్ళకి మీ పాలిట్ బ్యూరోలో భర్తలు ఇవ్వద్దు దయచేసి. ఇది ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, అశోక్ గజపతిరాజు లాంటి గారిలో లేకపోతే మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉండాలనే విషయాల్లో చాలా చర్చలు జరిగినాయి మా ఇద్దరి మధ్యలో. సో ఎక్కడైతే నేను ఆయన అబ్బాయిని నేను లీడర్షిప్ యాక్సెప్ట్ చేయలేదో, పాదయాత్రకు వస్తానంటే నేను చెప్పాను క్లియర్గా, మీరు రండి, నేనే నా భుజాల మీద పెట్టి నడిపిస్తాను, 2013లో నడిపించినట్టు కింద పరిచి పైన మిమ్మల్ని నడిపిస్తాను, పూలు కాదు వేరే. అదే ఉంటుంది, మీ అబ్బాయిని నేను యాక్సెప్ట్ చేయనండి అని చెప్పా. సరే, ఆయన టికెట్ ఇప్పుడు ఒకసారి ఒకటి యాజ్ ఏ 10 years యాజ్ ఎన్ ఎంపీ విజయవాడ, నా మీద అక్కడ మచ్చుందా? నేను కరప్షన్ చేశానా? నేనన్నా ఈ ఊరికి అభివృద్ధి కోసం పనిచేయలేదా? ఇక్కడ ప్రజలకి వెల్ఫేర్ కోసం పనిచేయలేదా? ఇక్కడ ప్రజలకి అండగా లేనా? ఏమన్నా ల్యాండ్ గ్రాబింగ్ చేశానా? ఇంకేదన్నా రకాలైన మచ్చ విజయవాడకు కానీ విజయవాడ ప్రజలు తెచ్చాను. నాకెందుకు టికెట్ డినై చేస్తాడు మీరు అసలు? చంద్రబాబు ఏ పారామీటర్లో నాకు టికెట్ డినై చేస్తాడు చంద్రబాబు, మీరు చెప్పండి. యాజ్ ఎ యాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ సీనియర్ నేషనల్ మీడియా జర్నలిస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, tell me one reason, because you are all our journalist friends, tell me one reason, single reason why Chandrababu Naidu should deny me a ticket. You have to answer that first. Means before answering he denied me a ticket, you have to answer to me why he denied me a ticket and what is the reason for denying it. You tell me. You have to tell me. That is the question. I never accused him, I told him, I advised him. As a well-wisher of the party, what did I do? No, I never promoted that. See, okay, it is actually his choice. She was working in Tata Trust. So he called her personally, Amma, this Mayor General, you have to come. ఇక్కడికి వచ్చి నువ్వు పని చేయాలి, వేరే వాళ్ళ భార్యను పెడుతున్నారంట, ఆ పరిస్థితి వస్తే కనుక విజయవాడ ముంచేస్తాడు అతను, నువ్వు రావాలంటే 3 రోజులు ఆయన పర్సనల్గా అమ్మాయికి ఫోన్ చేసి పెట్టి నేను కనీసం అమ్మాయి, మీరు చూడండి, ఆ అమ్మాయి నామినేషన్కి వెళ్ళలేదు, కనీసం ప్రచారానికి కూడా వెళ్ళలేదు నేను ఆవిడ డివిజన్లో. మీరు కావాలని రికార్డ్ చెక్ చేసుకోండి అక్కడ. ఐ డెంట్ గో టు నామినేషన్ ఆల్సో. సో అట్లా నేనేం ప్రమోట్ చేయాల. ఇప్పుడు కూడా తను మన ప్రజాన్ని రాజీనామా చేసింది అందరం చెప్పేసాం. ఆ రోజు ఆయన తీసుకొచ్చి పెట్టాడు. షీ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు ఒకటి, పాలిటిక్స్లో రావటం తప్పు కాదు, కానీ వర్త్ ఉండాలి, ఆ సాక్రిఫైస్ ఉండాలి. వాట్ ఈజ్ ది సాక్రిఫైస్? ఇప్పుడు ఎన్టీ రామారావు చేసిన నాళ్ళు ఆయన పనిచేస్తున్నాడు, వచ్చాడు, పార్టీ పెట్టాడు, చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి సరే కాంగ్రెస్ కాదంది, సొంత పార్టీ పెట్టుకున్నాడు, నిలబడ్డాడు, కష్టపడ్డాడు, కింద పడ్డాడో మీద పడ్డాడో, బతిమాలుకున్నాడో, ప్రజలను ఆకర్షించుకున్నాడో, రైట్ రాయల్గా 151 సీట్స్తో ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు కూడా తప్పేం లేదు. బట్ నీ దగ్గర
వాట్ ఈస్ ది సాక్రిఫైస్ దట్ యువర్ డూయింగ్ అంటే 2014 వరకు బ్యాక్గ్రౌండ్లో ఉండి తండ్రి అధికారంలో రాగానే ఎమ్మెల్సీతో వచ్చి అధికారంలోకి వచ్చి నువ్వు మా అందరి మీద కమాండ్ చేస్తూ సీనియర్ లీడర్ల మీద ఇదేదో నీ ప్రొపరైటరీ అన్నట్లు ఓకే అయిపోయింది అక్కడికి. పోనీ 2019లో నువ్వేదైతే అమరావతి ఇదంతా డెవలప్ చేసావున్నావో నీకు సీట్ ఇచ్చాడు మీ నాన్నగారు లేదా పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ తాతగారి పేరు వాడుకున్నావు, మీ నాన్నగారి పేరు వాడుకున్నావు, గెలిచావా? అంటే ప్రజలు నిన్ను రిజెక్ట్ చేశారు. నువ్వు రిజెక్ట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఇతన్న సక్సెసర్ అంటే పార్టీలో ఎట్లా నడుస్తుంది? నువ్వు సక్సెస్ఫుల్గా అతను ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, ఎన్నేళ్ళు కష్టపడ్డాడు? ఇప్పుడు ఆయన 70 ఏళ్ళు ఆయన నాకు తెలిసి 1-2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో సమానం ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అటువంటి ఓవర్ నైట్ నేను లీడర్ని అయిపోవాలి, వీళ్ళ మీద అందరి మీద బాసులు చేసేయాలి, మార్కెట్లో టికెట్స్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టుకోవాలి అంటే నాలాంటి వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు. నువ్వేదైనా నాలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రజలు నేను కూడా ప్రజాత్మను నా పట్ల ఉంది. నువ్వు కాకపోతే ఇంకోటి నా ఐడియాలజీ అయితే డిఫరెన్స్ ఎక్కడ ఉన్నది. నా ఐడియాలజీ నా జెండా కానీ ఎజెండా కానీ విజయవాడ, అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అది సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కేసినేని సార్ ఇక్కడ సార్ సతీష్ సార్, కేసినేని శివనాథ్ చేసిన చీటింగు క్రిమినల్ హిస్టరీ అంతా వివరించారు. కానీ మీరు బ్యాంక్ స్కామర్ అని, మీరు బ్యాంకులకు ఎగ్గొట్టారని చెప్పి మీ మీద రోజు శివనాథ్ కానీ, బోండా బొమ్మ కానీ, లేకపోతే ఇంకా సోకాల్ టీడీపీ లీడర్స్ అందరూ కూడా అలిగేషన్స్ చెప్తారు. ఈ వేదిక నుండి వాళ్ళకి ఏమన్నా మీరు ఓపెన్ డిబేట్కి ఛాలెంజ్ చేయగలరా? ఒక క్వశ్చన్ సార్. రెండోది, టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ప్రధానమంత్రి ఫోటో కానీ బీజేపీ బొమ్మ కానీ వేసుకోవడానికి ఇది డిఫరెంట్గా అది డిఫరెంట్గా పెట్టుకున్నాం. మళ్ళీ మైక్ రాదేమని రెండు అడిగారు. మీ దగ్గర పెట్టుకోండి మైక్. ఓకే. ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు. వాళ్ళు ఏమంటున్నారు, నేను బ్యాంకులకి ఎగ్గొట్టాను అని చెప్పి అంటున్నారని మీరు అన్నారు మీ క్వశ్చన్. ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ డాక్యుమెంట్స్ అని తీసుకొచ్చా కదా, మీకు కూడా సాఫ్ట్ కాపీ మీరు రీసెర్చ్ చేయండి. నేను అఫిడవిట్లో, నా ఎన్నికల అఫిడవిట్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి 28 కోట్లు ఎంతో, అంటే కొంచెం వడ్డీలు అడిట్ అవుతూ ఉంటాయి, నేను రుణం ఉన్నా, అది నా అఫిడవిట్లో ఉంది. అట్లాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్కి 3 కోట్లు అప్పు ఉన్నా. ఈ 2 తప్ప నేను ఈ గ్రూప్ ఆఫీస్లో ఎవరికి అప్పులేను. నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా అల్లుళ్ళు కానీ, ఈవెన్ అల్లుడిని కూడా కలుపుతాను నేను. పోనీ ఈ గ్రూప్ ఆఫీస్లో ఎవరన్నా వచ్చి కేసునని నాకు అప్పుడని రుజువులు చూపిస్తానండి. ఇప్పుడు ఊరినే వేగ్ ఎలిగేషన్స్ వేరు. నేనేం వేగ్ ఎలిగేషన్ ప్రతిదానికి ఒక ఒక డాక్యుమెంట్ చూపించాను మీకు, చూపిస్తాను. ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నంతకాలం నేను మంచోడిని అయిపోయి నేను బయటికి రాగానే నేను బ్యాంకులకి ఎగ్గొట్టానంటే ఒక్క బ్యాంక్ అయినా ఇప్పుడు సుజనా చౌదరి గారు ఉన్నాడు, ఇదే ఈనాడు రాసిందిగా కొన్ని వేల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టాడని, ఇదే ఏబిఎన్ రాసిందిగా 5700 కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టాడని, ఇదే TV5 చెప్పిందిగా, నేను చెప్పలా. నా మీద అక్కడక్కడ ఉందా ఒకటి, ఏదైనా బ్యాంకు సిబిఐ కేసులో వేసిందని కానీ, ఈడీ కేసులో వేసింది కానీ, ఏదైనా బ్యాంకు నా మీద కేసు ఫైల్ చేసిందని కానీ. ఇప్పుడు అట్లా ఏంటంటే రకరకాల ఎలిగేషన్స్, ప్రతిదానికి ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. నేను నాకేం అప్పులు ఉన్నాయో నేను నా అఫిడవిట్లో, మరి ఇంకో ఎక్స్టెన్షన్కి వెళ్ళి నేను ఏం చెప్తున్నా అంటే, నాకు 2 కుమార్తెలు, 2 అల్లుళ్ళు, నేను నా భార్య, వీళ్ళెవ్వరి పేరు మీద అన్నా నేను చెప్పిన దానికంటే భిన్నంగా ఉంటే మీరు చెప్పండి. సో వేగ్గా ఏముంది, ఇప్పుడు నేను చెప్పొచ్చు, రతన్ టాటాకి 20,000 కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టాను, నమ్ముతారా ఎవరన్నా? అలాగే ముఖేష్ అంబానీ ఎగ్గొట్టాడని చెప్పొచ్చు, నమ్ముతారా? సుజనా చౌదరి ఎగ్గొట్టాడని నమ్ముతారు, అవునా? సో దానికి ఇప్పుడు ఏదో వేగ్గా ముందే కేసుని మా మీద ఈ చెప్తాడు కాబట్టి మేము ముందే చెప్తే ఏదో ప్రజలు నమ్ముతారని. ప్రజలు నమ్మరు. ప్రజలు కేసుని ఏంటో 10 ఏళ్ళ నుంచి తెలుసు. సరే, అంతకుముందు బిజినెస్ మ్యాన్గా ఏదైనా కానీ ఇప్పుడు నేనేంటంటే అర్థంతరంగా బస్సులు ఆపా కొన్ని కారణాల వల్ల. దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు, లోకేషే. నాది ఎన్నో ఏళ్ల బిజినెస్ అది. సో దాంట్లో మీకు ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కానీ బస్సు ఇండస్ట్రీ కానీ తెలిస్తే ప్రతి 4 ఏళ్లకి ఒక బస్సు మేము కొత్తది, ఈ బస్సు తీసేసి కొత్త బస్సు వేయాలి. దాంట్లో ఏంటంటే ప్రతి ఎప్పుడు లోన్స్ ఉంటాయి. నేను అర్ధంతరంగా బస్సులు ఆపినప్పుడు నేను నా ఆస్తులు అమ్మి
నేను హైదరాబాద్ జూబ్లీస్ 20 ఏళ్ళలో నా ఇల్లు ఉంటుంది, అది అమ్మి కట్టాల్సిన వాళ్ళకందరం కట్టాను. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఒక్క చిన్న కమర్షియల్ ప్రాపర్టీ తప్ప హైదరాబాద్లో ఒక్క ప్రాపర్టీ కూడా లేదు. ఇవాళ ఆ రోజు నేను నా అఫిడవిట్ చూడండి, ఆ రోజుకి అప్పులోనే నేను బస్సులో ఆపినప్పుడు అప్పులోనే, అది బిజినెస్ అప్పులు, రొటీన్ బిజినెస్లో తీర్చుకుంటూ ఉంటాం. కానీ అర్థంతరంగా మేము ఆ బిజినెస్ ఆపాల్సి వచ్చినప్పుడు, అప్పులు కట్టాల్సి వచ్చినప్పుడు నిలబెట్టి నా ఆస్తులు అమ్మి నా ఇంటితో సహా చెప్తున్నా కదా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 27 హైదరాబాద్లో నేను నివాసం ఉంటున్న ఇంటితో సహా అమ్మి నేను అప్పులు కట్టా. అంత నిజాయితీ నాది. ఇప్పటికే ఉంది అప్పు. అదేంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఒక 28 కోట్లు, అట్లాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్కి ఒక 3 కోట్లు. అది నా అప్పులు. నా ఆస్తులు కూడా దాంట్లోనే ఉన్నాయి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ ఇన్ఛార్జ్ కనీసం మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టపడకుండా తోసేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు బీజేపీ అని నరేంద్ర మోడీ కానీ ఆ మేనిఫెస్టోకి మా ఆమోదం లేదని ఒక సంకేతాన్ని ఇచ్చారు? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఆ పార్టీల మధ్య కూటమిలో? 2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలా. అది ఖచ్చితంగా బీజేపీ నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఉంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ఉన్నారని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లా. కాబట్టి ఈయన ఈ హామీలు ఇస్తాడు, నెరవేర్చడు. దానివల్ల బీజేపీ పార్టీ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. వాళ్ళు ఏదైతే క్రెడిబిలిటీ ఉందనుకుంటున్నారో అది నేను చెప్పే క్రెడిబిలిటీ కాదు, వాళ్ళు అనుకునే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఇతనికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని భావించినట్టున్నారు. అందుకనే దాంట్లో వీళ్ళు భాగస్వామి కాలేదని చెప్పి నా భావన. థ్యాంక్ యూ. హలో సార్, గతంలో మీ ఆఫీస్ పక్కన ఉత్తరంలో ఒక స్థలాన్ని కబ్జా చేయబోయారని ఆనాడు మీ మీద ఆరోపణలు వచ్చినాయి. అది ఎంతవరకు వాస్తవం? ఆరోపణ నిజమా? అది ఆరోపణ నిజమో ఆ స్థలం తెలియదు. అక్కడ- చాలా పెద్ద ఇష్యూ అయ్యింది ఆ రోజు. ఏమి అవ్వాలి ఆ ఇష్యూ, అది ఆరోపణ అని మీరే అంటున్నారు. ఆ సైట్ అక్కడే ఉంది. ఆ ఓనర్ బొమ్మదేవ సుబ్బారావు, మీరు వెళ్ళి అడగొచ్చు, బెంచ్ సర్కిల్ దగ్గర ఉంటాడు ఆయన. నాని కబ్జా చేసేది లేదంటే ఆయనే చెప్తాడు. ఒక కమ్యూనిటీ బాగా ఎగెనిస్ట్ చేసింది ఆ రోజున మీకు వ్యతిరేకంగా. ఒక కమ్యూనిటీ ఒక కులం. అవన్నీ పిచ్చి మాటలు. ఒక కమ్యూనిటీనో ఒక ఇదో వ్యతిరేకించడం అనేది తప్పు. ఇవన్నీ ఏదో గాలి కవర్లు. ఆ సైట్ అక్కడే ఉంది. ఆ ఓనర్ బొమ్మదేవ సుబ్బారావు, మీకు ఫోన్ నెంబర్ ఇస్తా కావాలంటే నేను వెళ్ళి కేసు నాని ఈ సైట్ కబ్జా చేసాడు లేదని అడగండి. అడిగిన తర్వాత నా దగ్గర రండి, మళ్ళీ సమాధానం చెప్తాను నేను మీకు. రెండో క్వశ్చన్, రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మీరు పార్టీ మారుతారా? అసలు అధికారంలో వస్తుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? వస్తే రాదు. అసలు వస్తే నేను ఎందుకంటాను, ఎందుకంటే ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు ఏంటంటే ఇవాళ మీకు ఏ పారామీటర్లు తీసుకున్నా సంక్షేమం, ఇవాళ మొన్నటిదాకానేమో 6 నెలల ముందు వరకు అసలు బ్యాంక్రప్ట్ అయిపోయిన స్టేటు, శ్రీలంక చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాలు వేస్ట్ అని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఇవాళ దానికి 2 రెట్లు 3 రెట్లు సంక్షేమ పథకాలు ఇస్తారంటున్నాడు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే, ఇంతకుముందు 650 హామీలు ఇచ్చాడు ఆయన, ఒక్కడు కూడా అమలు పరచలేదు. ఈసారి 6500 హామీలు ఇచ్చా మేము నమ్మే పరిస్థితులు లేవని చెప్తున్నారు. అసలు మీ మైండ్లోంచి ఆలోచన తీసేయండి. ఇది తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షన్. వాళ్ళకు అంటే నాకు ఎవరు చెప్పలేదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే, బీజేపీ వాళ్ళ ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలిసిందంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకమో లేకపోతే ఆయన మీద ఇష్టం కాదు. రేపు ఫ్యూచర్లో 24 తర్వాత చిత్తుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షను. కాబట్టి ఈ పార్టీని ఇవాళ నుంచి అలయన్స్లో ఉంటే కనుక రేపు మర్జర్ ఈజీ అవుతుంది, టేక్ ఓవర్ ఈజీ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఇది లాస్ట్ ఎలక్షన్ టీడీపీకి. నానిగారు, నా పేరు ఎంవి సుబ్బారావు అండి, ప్రజాభీష్టం పత్రిక ఎడిటరు. ఇప్పుడు రాజకీయంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే వైసీపీకి వెళ్తున్నారు, వైసీపీ టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి వస్తున్నారు. అసలు వీళ్ళంతా రాజకీయం కోసం, రాజకీయం పేరుతో వ్యాపారం చేయడానికి వెళ్తున్నారా, లేదంటే ప్రజాసేవ చేయడానికి వెళ్తున్నారు? రకరకాలు ఉంటాయి దీంట్లో. ప్రజాసేవ చేయడానికి కొంతమంది ఉంటారు, వ్యాపారం చేయడానికి కొంతమంది ఉంటారు.
కరప్షన్ చేయడానికి కొంతమంది ఉంటారు, భూ కబ్జాలు చేయడానికి కొంతమంది ఉంటారు. అట్లాగే ప్రాంతాన్ని రక్షించుకోవడానికి కూడా పోటీ చేసేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే మూడోసారి నేను పోటీ చేస్తానంటే ఇటువంటి క్రిమినల్స్ నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే పోటీ చేస్తాను. లేకపోతే రెండు సార్లు నాకు విజయవాడ ప్రజలు అవకాశం ఇచ్చారు. నాకు ఎస్పెషలీ రెండోసారి నా మీద జగన్ గారి సునామీలో చంద్రబాబు నాయుడు వేవ్లో నన్ను గెలిపించి నాకు చాలా గౌరవించారు తెలుగుదేశం మన విజయవాడ ప్రజలు. సో వాళ్ళని రక్షించుకోవాలి. ఇప్పుడు నాకు చెప్పే కదా, విజయవాడ ఫర్ సేల్ బోర్డు వస్తుంది రేపు మీకు. ఇటువంటి వాళ్ళని వస్తే వాళ్ళని అటువంటి పరిస్థితులు కల్పించుకోవడం కోసం కొందరు చేస్తారు సార్. రకరకాల ఎజెండాలు ఉంటాయి రకరకాల పరిస్థితికి. సో ఇది ప్రతి వ్యక్తిని ఒక గాడిని కట్టేయడం లేకపోతే ప్రతి వాళ్ళని ఒక గాడిని కట్టేయడం కాకుండా మీరు జనరలైజ్ చేయకూడదు, వ్యక్తిని బట్టి చూడాలి. సార్ నాని గారు నమస్తే అండి. సార్ విజయవాడ ఇంత వెస్ట్ బైపాస్ మీకు 1.5 ఇయర్లు అయిపోతుందన్నారు. ఈస్ట్ బైపాస్ ఇంకా అక్కడే ఉంది, దాని ముందుకు అసలు కదలట్లేదు. అది దాని స్టోరీ ఒకటి. ఇంకోటి మీ బ్రదర్ గురించి చెప్తూ హైదరాబాద్లో ఫ్రీ లాంచ్లు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, రేరా యాక్షన్ తీసుకుందన్నారు. ఇక్కడ విజయవాడలో ఫ్రీ లాంచ్లు జరుగుతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి, ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్. రేరా ఇంత మట్టి నిద్రపోతుంది, దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. సో మీరు నెక్స్ట్ విజయవాడకి ఏం చేయబోతున్నారు? వెస్ట్ బైపాస్ మీకు ఇంకా 1.5 ఇయర్ కూడా అవసరం లేదు, 6 monthsలో అయిపోతుంది. ఈస్ట్ బైపాస్ యాక్చువల్గా నేను దృష్టి పెట్టాల. ఎందుకంటే నేను లాస్ట్ 5 years నేను అపోజిషన్లో ఉన్నా. నేను ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మన పార్టీ నిర్ణయాల వల్ల నేను కలవలేకపోయాను. నేను ఆయన పార్టీలో జాయిన్ అయ్యే వరకు కూడా నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు నా లైఫ్ టైంలో ఒకే ఒక్కసారి కలిసి, అది రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు గవర్నర్ బంగ్లాలో ఆయన విందిచ్చినప్పుడు ఎదురు బదులైనప్పుడు విష్ చేసుకున్నాం. అది ఫస్ట్ టైం అదే కలవటం. తర్వాత ఆయన ఫస్ట్ టైం మాట్లాడతాం ఆయనతో మొన్న ఆయన జాయినింగ్ అప్పుడు. అంతవరకు మేము ఇద్దరికి ఎప్పుడు కూడా పరిచయం లేదు. ప్లస్ యాక్చువల్గా యాజ్ పర్ ప్రోటోకాల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఎంపీగా నేను అటెండ్ అవ్వాల్సి ఉన్నా కూడా మా పార్టీ నిర్ణయాల దృష్ట్యా నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఖచ్చితంగా యాక్చువల్గా విజయవాడ ఈస్ట్ బైపాస్ రావాలి. ఇప్పుడు మీకు చెప్పాను నాగపూర్ హైవే ఒక 2 ఏళ్లలో బ్రహ్మాండం హైవే వస్తుంది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అది. ఎందుకంటే అది నా బ్రెయిన్ చైల్డ్. ప్లస్ నాకున్న పరిచయాలతో కానీ నాకు గడ్కరీ గారు ఉన్న సాన్నిహిత్యంతో కానీ అది నేను అచీవ్ చేసుకోగలిగా. అది నాకు తెలిసి ఇంకెవరి వల్ల అయితే ఆ ప్రాజెక్ట్ వాళ్ళ మైండ్లోకి వచ్చేది కదా, అయ్యేది కదా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను ఏ మాత్రం నా ఇది ఈ ప్రాంతానికో ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందంటే అంతకంటే సాటిస్ఫాక్షన్ నాకేముండదు. ఖచ్చితంగా ఈస్ట్ బైపాస్ నెక్స్ట్. అంటే నాకు ముఖ్యమంత్రి గారితో కూడా నేను అడిగింది ఏంటంటే, నేను జాయిన్ అయినప్పుడు నాకు మిమ్మల్ని ఏం అడగను సార్, నాకు విజయవాడ డెవలప్మెంట్లో కొన్ని 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి నా మైండ్లో, అవి ఒక్కటి చేసి పెట్టండి చాలు. నేను ఇంకా నా సొంత పనులు కానీ నాకు ఇంకేం అది కానీ ఇది కానీ ఉండదు నా దగ్గర. నేను మీకు వేరే రకంగా అయితే మీ దగ్గర రాను. నేను ఆ 3-4 పనులు చెప్పమంటే నేను ఇప్పుడు చెప్పను. ఎలక్షన్ అయ్యి మీరు గెలిచినాక నేను గెలిచినాక నేను మీ దగ్గరికి వస్తాను. నిధులు కూడా అవసరమైతే నేను కేంద్రం నుంచి తెచ్చుకున్నా కానీ అంటే స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలి కదా, మీకు తెలుసు కదా. సో దాంట్లో ఉంది, దాంట్లో ఈస్ట్ బైపాస్ ఒకటి. థ్యాంక్ యూ. నాని గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు కేశినేని శ్రీనివాస్ గారు నాని గారు అంటే మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. సరే, మీరు చూస్తూనే ఉన్నారు విజయవాడ నగరంలో రోజు రోజుకి జనాభా అలాగే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. మీరు ఇప్పటికే 2 ఫ్లైఓవర్లు తీసుకొచ్చారు, కనకదుర్గమ్మ వారిది, రింగ్ రోడ్డు బైపాస్. ఇంకొక బైపాస్ ఏమన్నా మీ ఆలోచనలో ఉందా? వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ విజయవాడ? ఫ్యూచర్ ప్లాన్స్ 3-4 ఉన్నాయి కానీ నేను బహిర్గతం చేయదలుచుకోరా. ఎందుకంటే అవి చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ విజయవాడకి, నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ కూడా యాక్చువల్గా. సో అవి బయటికి చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను చేసి చూపిస్తాను. అట్ ది సేమ్ టైం మీకు ట్రాఫిక్ అంటున్నారు, ఇప్పుడు చెప్పాను వెస్ట్ బైపాస్ ఓపెన్ అయితే మీకు చాలా వరకు లారీ ట్రాఫిక్ లోపల రావడం తగ్గిపోతుంది విజయవాడ సిటీలో. మీకు అటు చెన్నై వెళ్ళే కానీ ఇటు వైజాగ్ వెళ్ళే కానీ అటు హైదరాబాద్ నుంచి అటు వచ్చే కానీ అటు నుంచి అటు బయటికి వెళ్ళిపోతాయి. సో ఇటు పక్క అంతా కూడా ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఈస్ట్ బైపాస్ కూడా ఒకటి మనం ప్లాన్ చేసుకుందాం. అట్లాగే ఇంకొక ప్రపోజల్ కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు మన అక్కడ మహానాడు రోడ్ జంక్షన్ కానీ ఆ పైన రామర్పాడు జంక్షన్ కానీ అక్కడ 3-4 చోట్ల నేనైతే చిన్న చిన్న ఆర్యూబీలో లేకపోతే ఫ్లైఓవర్ లాంటి కావాలంటున్నారు, అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. అదైతే అక్కడ కూడా మొత్తం గన్నవరం ఎయిర్పోర్ట్ అదే నిర్మాణ దాకా కూడా ఇతర ఫ్లైఓవర్ కానీ ప్రతి జంక్షన్కి ఒక ఆర్ఓబీనో లేకపోతే అటువంటి అండర్ పాస్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా అయిపోతే మనం స్పేస్ వైజ్ చేసుకుని ఇప్పుడు నేను చూశారు మీరు మధురనగర్లో అండర్ పాస్ ఓపెన్ చేసాం మొన్న. అది చాలా ఏళ్ళ నుంచి ఉంటే రైల్వే మినిస్ట్రీతో మాట్లాడి ఇక్కడ కోఆర్డినేట్ చేసి
అది మధుర నగర ప్రజలకు అది ఓపెన్ చేసాం. ఇప్పుడు బ్రహ్మాండంగా అది రెడీ అయింది. సో నాకు దృష్టికి వచ్చినవి అన్నీ కూడా మనం చేసుకుంటాం, ముందుకెళ్తున్నాం. కేంద్ర నిధులు నాకేం ఇబ్బంది లేదు. నేను ఎట్లాగో రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా విజయవాడ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. మెట్రో వచ్చిందండి, కానీ నేనే ఆపా. అది కూడా చెప్తున్నా. మెట్రో అవసరం లేదు విజయవాడకి. మనకున్నది 2 రోడ్లు, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు. మెట్రో అక్కడ వస్తే కంజెస్టెడ్ అయిపోతుంది, ప్లస్ వైబుల్ కాదు. నెక్స్ట్ 20 years కూడా విజయవాడకి మెట్రో అవసరం లేదు. నేను హర్దీప్ సింగ్ పూరి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు మారిన తర్వాత నన్ను పిలిచాడు. పిలిచి మీకు వైబిలిటీ రావట్లేదు, మీ విజయవాడ మెట్రో కావాలంటే నేను వద్దండి నాకు మెట్రో అని చెప్పాను. నేను చెప్తున్నా నాకు వద్దు విజయవాడ మెట్రో అన్న. మెట్రో వస్తే ఎక్కడైతే వచ్చిందో మనకున్న కమర్షియల్ స్పేస్ ఏంటి ఏరియా, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు 2 కదా. మీరు ఒప్పుకుంటారు లేదా? ఆ రెండింటిలో మధ్యలో ఒక మెట్రో వెళ్ళింది అనుకోండి, ఇంకా మన నగరం అయిపోయినట్టే. మీకు కింద వెళ్ళడానికి ఉండదు, పైన వెళ్ళడానికి ఉండదు. మెట్రో స్టేషన్లు ఎక్కడ కడతారు, ఈ కడతారు. అది నాకు ఇప్పుడు మనం ఒకటిసారి ప్రాక్టికల్గా ఉండాలి. ఎందుకంటే మన నగరానికి ఏం అవసరం అదే చూసుకోవాలి. మెట్రో మన నగరానికి అవసరం లేదు. ఇప్పుడు మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావాలంటే మీకు మ్యాక్సిమం 25 minutes పడుతుంది, అంతే కదా? ఎందుకంటే ఎక్కువ పడుతుందా? గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ 3 నిమిషాలు వస్తారు. మీరు వస్తారు కదా? బస్ స్టాండ్ నుంచి 3 నిమిషాలు వస్తారు. లేదా బెంచ్ సర్కిల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఒక 20 నిమిషాలు. ఇప్పుడు అటు నుంచి వెళ్ళిపోతాయి. మీకు ఎటు తిరిగినా కానీ మన సిటీ అంతా చెప్పే కదా, 63 square kilometers థర్డ్ మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ సిటీ ఇది. దీనికి మెట్రోతో ఇప్పుడు కాదు, నెక్స్ట్ 20 years తర్వాత మన సిటీ పెరిగినప్పుడు ఎక్స్పాండ్ అటు కంకిపాడు దాకానో, అటు గన్నవరం దాకానో, ఇటు కొండపల్లి దాటి వెళ్ళినప్పుడు అప్పుడు మెట్రోస్తో అవసరం ఉంది. కానీ మన పాపులేషన్కి మన మెట్రోలు వేస్తే మన నగరం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. అందుకే నేనే ఆపే మెట్రోని. అది కూడా ఫ్యాక్ట్. మీకు దాయాల్సిన పని లేదు. మనకి ఏదో మాకు మెట్రో ఉంది విజయవాడకి అనేది కాదు. మనకు విజయవాడ సిటీ లివబుల్ సిటీగా ఉండాలి. మన విజయవాడకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండకూడదు, మన విజయవాడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండకూడదు, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండకూడదు, ట్రాఫిక్ సమస్య ఉండకూడదు. దీని మీద రేపు మీకు మెట్రో వస్తే అంతా ట్రాఫిక్ సమస్య. మీరు ఆలోచించండి. మీరు ఎక్కడ కడతారు? బందర్ రోడ్లో మీరు మెట్రో స్టేషన్ ఎక్కడ కడతారు చెప్పండి నాకు. ఏలూరు రోడ్లో మీరు మెట్రో స్టేషన్ ఎక్కడ కడతారు చెప్పండి. మీరు చెప్పండి. అది జర్నలిస్టు అవకాశం ఉందా? ఏ బిల్డింగ్ పడగొడతారు? ఎంత కావాలి? పెద్ద ఏరియా కావాలి. మెట్రో స్టేషను ఇప్పుడు కార్ పార్కింగ్లు పెట్టాలి, అక్కడ ఆటో పార్కింగ్లు పెట్టాలి, 2-wheeler పార్కింగ్ పెట్టాలి. ఈ అందరూ వెళ్ళి మళ్ళీ మెట్రో ఎక్కాలి. మీరు అక్కడ పెట్టే మెట్రో ఎక్కేలోపు మీరు మెట్రో స్టేషన్ 3 సార్లు వెళ్ళి వస్తారు మెట్రో డెస్టినేషన్కి. సార్ చెన్నై సిటీ ఎంత సిటీ సార్ అది? చెన్నై సిటీ 2 crore పాపులేషను, మన విజయవాడ సిటీ 1.2 million పాపులేషను. దానికి ప్లస్ మనకున్నది 2 రోడ్లు. 2 రోడ్లలో మీరు మెట్రో పెడితే ఈ సిటీ నాశనం అయిపోతాయి. అవసరమైనప్పుడు చేద్దాం. నేనేమి మెట్రోకి ఎగ్నెస్ట్ కాదు. బట్ ఇప్పుడు ఈ పాయింట్లో ఈ నగరానికి మెట్రో అవసరం లేదు. ఈ నగరానికి మెట్రో వస్తే కనుక మనకి ఇబ్బందులు పెరుగుతాయి, ట్రాఫిక్ ఇబ్బందులు కానీ రకరకాల ఇబ్బందులు. అందుకే నేనే ఆపా. ఇవాళ మీరు బీఆర్టీఎస్ రోడ్డు ఉంది. యాక్చువల్గా బీఆర్టీఎస్ సిస్టమ్ వాడుకుంటున్నాం మనం. మీరు చెప్పండి. యాక్చువల్గా అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్లో సర్క్యులర్ రోడ్ చేసి బీఆర్టీఎస్ సిస్టమ్ పెట్టమన్నాడు. మనం ఇప్పటికీ వాడలేదు కదండి. జేఎన్ఆర్ స్కీమ్లో ఇప్పుడు వాడలేదు. ఇంకా మెట్రో చేసుకుని ఏం చేస్తాం మనం? ప్రాక్టికల్గా ఉండాలి కదా మనం. నేను ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. నాకేం భయం లేదు. నాకేం కావాలో ఈ నగరానికి తెలుసు, ఏం వద్దో కూడా తెలుసు సేమ్ టైం. నాని గారు, మీరు మన టీవీ ఛానల్స్లో మాట్లాడుతూ రాజధానికి సంబంధించి అది తరలింపు అనేది పార్టీ విధానపరమైన నిర్ణయం, నాకు విజయవాడ అభివృద్ధే ముఖ్యం అన్నారు. రేపు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ కానీ ఎన్టీఆర్ జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థుల విషయంలో అమరావతి తరలింపు లేకపోతే అమరావతి అనేది ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుందా, లేకపోతే జీరోగా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు అమరావతి తరలింపు నిర్ణయం తర్వాత కదా విజయవాడ కార్పొరేషన్లో వైసీపీ ఫుల్ స్వీప్ చేసింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది కదా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ నిర్ణయం తీసుకున్న తర్వాతే కదా ఇది జరిగింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటి? మన నగరానికి బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఉంది. మీరు చూడండి, నెక్స్ట్ 6 monthsలో బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ రెడీ చేసాం. మీకు
అన్ని రకాలైన హంగులు మన నగరకు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టామ్ వాటర్ డ్రైనేజీ, అట్లాగే మంచి ట్రాఫిక్ లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు ఏముంటుందండి, అమరావతి వస్తే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకో లేకపోతే దీనికో కానీ మన ఆ అమరావతి ట్రాఫిక్ అంతా మన మీద పడుతుంది వచ్చి విజయవాడ మీద. నాకు నా విజయవాడ నగరం సార్, నేను ఎవరన్నా ఏమని అనుకోండి, నా విజయనగరం నగరం గొప్పగా ఉండాలి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, నేను చాలా బాధపడేవాడిని ఎప్పుడైతే అమరావతి అని పెట్టారో. ఈనాడులో జ్యోతులు నేను సాక్షిలో చూడలేదు కానీ అసలు విజయవాడ ఎడిషన్ తీస్తారు. నాకు అది చాలా నొప్పించేది. మీరు అందరికీ ఎట్లా ఉందో నా ఫీలింగ్ నాకు తెలియదు కానీ విజయవాడ పుట్టిపెట్టినాడులో మీరు చూడండి, ఇంతకుముందు విజయవాడ ఎడిషన్ ఉండేది మనకి చిన్న పేపరు. ఆంధ్రజ్యోతి విజయవాడ, ఈనాడు విజయవాడ, సాక్షి విజయవాడ. ఇప్పుడు ఉందా? సాక్షి అమరావతి, సాక్షి నేను సరిగ్గా యాక్చువల్గా ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చినా సరే చూడలేదు. ఆంధ్రజ్యోతి అమరావతి, ఈనాడు అమరావతి, సాక్షి కూడా అమరావతి అంట. అంటే విజయవాడ ఐడెంటిటీ తీశారు. అంటే మీలో ఎంతమంది నాలాగే ఇక్కడ పుట్టి పెరిగా నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాధ అనిపించేది ఎప్పుడు. సో అమరావతి అనేది ఒక మిథ్య అండి. క్యాపిటల్ ఈ ప్రాంతంలో రావాలి. ఎక్కడ రావాలని చాలాసార్లు చెప్పాను నేను. వారత్ దగ్గర నుంచి కాజగ్రామం వరకు కావాల్సినటువంటి హైకోర్టు, సెక్రటరియట్, అసెంబ్లీనో, ఆఫీస్లో ఇప్పుడు డీజీపీ ఆఫీస్ కట్టారు, టీడీపీ ఆఫీస్ కట్టారు. కట్టుకుంటే మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఎప్పుడైనా పెరిగేది సిటీ. ఆయనకి వెళ్ళినటువంటి ఆయన అత్యాశకి దురాశ, చంద్రబాబు నాయుడు గారి అత్యాశకి దురాశకి మనకు వచ్చినటువంటి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి అవకాశాన్ని చెడగొట్టి కేవలం విజయవాడని గుంటూరుని పాత నగరాలుగా తయారు చేసేసి ఒక ఓల్డ్ సిటీగా తయారు చేసి ఇది నాశనం చేద్దామని చూశాడు చంద్రబాబు నాయుడు గారు. దాంతో అది మొదటి నుంచి చెప్తున్నా, ప్లస్ ఇంకోటి కూడా చెప్తున్నా మీకు. చంద్రబాబు నాయుడు గారిని 2019లో ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నా కూడా అమరావతి 50 ఏళ్ళ వరకు ఆయన వల్ల అయ్యేది కదా కంప్లీట్ చేయటం. గ్లోబల్ ఎకనామికల్ కండిషన్స్, అట్లాగే ఇక్కడున్న పరిస్థితులు. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేశారు. తమ్ముడు నువ్వు వెంటనే ఆ క్వశ్చన్ అడిగావు, నువ్వు ఎక్కడ చూస్తున్నావు. క్వశ్చన్ అడిగినప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. మీ మీడియాతో వచ్చిన ప్రాబ్లమే అది. నా దగ్గర మైక్ పెడతారు, ఇది వెళ్ళి అసలు దగ్గర పెడతారు. అసలు మీకు అసలు రీసెర్చ్ కానీ లేకపోతే మీకు అసలు ఏంటి సమస్య మీద అవగాహన కానీ ఏం లేదు. నేను చెప్పిన మాటలు ఆడి దగ్గర పెడతాం, ఆడి చెప్పిన మాటలు నా దగ్గర పెడతాం. మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం చూస్తుంది తప్ప ఇంకో ధ్యాసలు వెళ్ళి అదే ప్యాకేజ్లు. నువ్వు అడిగే క్వశ్చన్ నేను సమాధానం చెప్తున్నా, మళ్ళీ ఎక్కడో చూస్తున్నావు నువ్వు. అంటే క్వశ్చన్ అడగడానికి కాదండి అప్పుడు. సో విజయవాడని, గుంటూరుని పాత నగరాలు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అంటున్నాడు. అందుకే గ్రీన్ బెల్ట్ పెట్టాడు ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మొత్తం ఎక్సెప్ట్ ఆ 29 గ్రామాలు. నీకు అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా అదే. సో ఇప్పుడు ప్రధానమంత్రి గారు గిఫ్ట్ సిటీ అని మొదలుపెట్టారు. ఆయన ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు, గుజరాత్లో ఆయన గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు వరకు గిఫ్ట్ సిటీ ఒక దారికి రాలా. వాళ్ళే చేయలేని పరిస్థితి ఈయన ఏం చేస్తాడు? ఈయన వల్ల ఏమవుతుంది? మన రాష్ట్ర ఎకానమీ అంతా నువ్వు సింగపూర్ లాగా చేస్తా అంటే సింగపూర్ ఎప్పుడు సిటీ అది? సింగపూర్ కల్చర్ ఏంటి? ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటి? మనకి అగ్రికల్చర్ తప్ప మనకి ఇక్కడ కల్చర్ లేదు. సో ఇవన్నీ ఆయన ఏంటంటే నేల విడిచి సాము చేశాడు. ఏదో షాజహాన్ కనుక తాజ్మహల్ కట్టాడు, చాలా కీర్తి వచ్చింది, నేను అమరావతి కట్టేస్తే అంత కీర్తి వస్తుంది అంటున్నాడు కానీ బొక్కబొరలో పడ్డాడు. ప్రజల ఆలోచన విధానం వేరు ఉంటుంది, మనం ఆలోచించే విధానం వేరు ఉంటుంది. ప్రాక్టికల్గా ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఆలోచించాడు. ప్రతి 2000 గ్రామానికి ఒక సెక్రటరీ పెట్టాడు, ప్రతి 2000 గ్రామానికి హెల్త్ క్లినిక్ పెట్టాడు. అది అవసరం ప్రజలకి. దానివల్ల ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నీ అమరావతి నేను యాజ్ ఎంపీ ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాను క్యాపిటల్కి? 4-5 సార్లు కూడా వెళ్ళి ఉన్నప్పటికీ. ఇక్కడ ఉండి విజయవాడలో ఉండి ఏముంటుంది ఇవాళ? ఎవరు వెళ్ళాలి క్యాపిటల్కి? ఏమన్నా కాంట్రాక్టులు బిల్లులు తెచ్చుకోవడానికో, లాబీ చేసుకోవడానికో వెళ్ళాలి. కామన్ మ్యాన్కి ఏం పని ఉంది? నాకు నా సిటీ విజయవాడ, నా పరిధి విజయవాడ, నా లిమిటేషన్ విజయవాడ, నా ప్రేమ అభిమానం అన్నీ కూడా నా అజెండా విజయవాడ. సో నా సిటీ బాగుండాలి. నేను దానికి నా కోసం గల్లీ టు ఢిల్లీ ఏదైనా కష్టపడి చేసి సాధించుకుంటా. అదే నేను ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన కూడా డెఫినెట్గా అన్నా మీకు విజయవాడ కోసం మీరు ఏం ప్లాన్ చేస్తే కనుక దాన్ని నేను కోఆపరేట్ చేస్తాను. ఐఎమ్ హ్యాపీ. నాకు ఆయన దగ్గర ఇంకా వేరే కోరికలు కూడా ఉండవు. మీకు మీ అందరికీ కూడా తెలుసు, 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ సార్. ఒకసారి సార్ మరి ఇంకోటి, ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు మరి జగన్ గారిని ఫాలో అయ్యి ఆర్థిక రాజధాని వైజాగ్ అంటున్నాడు, మళ్ళీ ఒక బెంచి కర్నూలు అంటున్నాడు, ముందు ట్రాష్ అన్నాడు, ఇప్పుడేమో అన్నీ వాలంటీర్లకు 10,000 చేస్తానంటాడు, మళ్ళీ సంక్షేమ పథకాలు అంటాడు.
రాజధాని ఇప్పుడు ఫైనాన్షియల్ రాజధాని వైజాగ్, మళ్ళీ ఏదో ఒక బెంచి కర్నూలు అంటాడు. అన్నీ కాపీ క్యాటే. సార్ ఒకసారి లాస్ట్ సార్, ఈసారి యువత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అసలు యువతకి మీరు ఇవ్వాల్సినటువంటి ఏ విధంగా తీసుకోబోతారు? ఒకటి, ఏదైనా కానీ ఒక డాక్యుమెంట్ ఉండాలి మాట్లాడేటప్పుడు. ఒక బాధ్యతగా ఉన్నటువంటి పోస్ట్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధి అవనండి, కొంతమంది వ్యక్తి జర్నలిస్ట్ అవనండి, ఎవరన్నా ఇప్పుడు డేటా తీస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చాడు. యాక్చువల్ గ్రౌండ్ అయినాయి. ఎంఓయూలు చాలా చేశారు, లక్షలు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, కానీ గ్రౌండ్ అయినాయి. దానికంటే 3 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, 1,00,000 కోట్లు చిల్లర. ప్లస్ గవర్నమెంట్ సెక్టర్లోనే సరే వాలంటీర్లు పక్కన పెడదాం, వాలంటీర్లు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. సెక్రటరియట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు 18,000 రూపాయలు పైన వచ్చే ఉద్యోగాలు దాదాపు 1,60,000 ఉన్నాయి. ఉన్నాయా లేదా? ప్లస్ కార్పొరేట్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీలో కానీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో డేటా తీయండి. మీకు చంద్రబాబు నాయుడు గారి టైంలో 39,000, 38,000 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, 40,000, 45,000 ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ప్లస్ ఇప్పుడు వాలంటీర్లు తీసుకుంటే హానరీ జాబ్ అయినా దాంట్లో 2 లక్షల మంది ఉన్నారు. దాంతో కలుపుకుంటే దాదాపు 6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది వైసీపీ గవర్నమెంట్. నువ్వు చేసింది 80,000. అంటే నీకు మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాడతాం, ఇష్టం వచ్చినట్టు రాపించుకోవటం, దాంట్లో ఒక్క నిజం ఉండదు, అంతా హైప్ తప్ప. కాబట్టి ఇదంతా కూడా అబద్ధం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాబ్స్ కానీ నువ్వు యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు వెళ్ళి చేస్తే ఆర్బీఐ ఫిగర్స్ కానీ నీతి ఆయోగ్ ఫిగర్స్ కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత 2% జిఎస్డిపి పెరిగింది రాష్ట్రంలో. 2%. మీరు నా ఫిగర్స్ కాదు, ఆర్బీఐ ఫిగర్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 50 నుంచి 60,000 రూపాయలు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక. అట్లాగే పోవర్టీ, పేదరికం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11.7% ఉంటే వాళ్ళు 4.5%కో 4.4%కో దిగింది. అంటే 7% పేదరికాన్ని తగ్గించినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఈ దేశంలో ఇంత పోవర్టీని ఒకేసారి తగ్గించినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఈవెన్ కరోనా టైంలో కూడా కలుపుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఏ పారామీటర్లో తీసుకున్నా నువ్వు నేను దేనికైనా చర్చిస్తాను చాలాసార్లు చెప్పాను నేను ఈ పార్టీలకు వచ్చిన. అంటే నేను కూడా అంతకుముందు నాకు అవగాహన ఉన్నా చాలా ఈ మధ్య చూస్తుంటే నిజంగా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఏం దాటలేదు. అప్పులు అంటున్నాడు, ఇప్పుడు రేపు ఏం చేసి పెడతాడు? నేను సంపద సృష్టిస్తానంటే ఎంత సంపద సృష్టించాడు ఈయన చంద్రబాబు నాయుడు? ఎంత సంపద సృష్టించాడు? 14 to 19. జగన్మోహన్ రెడ్డి నీకంటే ఎక్కువ సంపద సృష్టించాడు, నీకంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చాడు, నీకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాడు, నీకంటే జిఎస్డిపి పెంచాడు, 2% పెరిగింది అప్పటికంటే ఇప్పటికి, నీకంటే పేదరికాన్ని తగ్గించాడు. అన్ని ఏ పారామీటర్లో చూసుకున్నా ఈ ఫిగర్స్ అన్ని నాయి కాదు, ఆర్బీఐ ఫిగర్స్ అవని, నీతి ఆయోగ్ ఫిగర్స్ అవని మీరు చెక్ చేసుకోండి. నేను ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు హీజ్ అన్ అవుట్డేటెడ్ పొలిటీషియన్, హీజ్ అ స్టేల్ పొలిటీషియన్. నేను అదే చెప్తున్నా, ఆయనకి యాక్చువల్గా ప్రజలకి మధ్య చాలా అంటే ఆలోచన విధానంలో చాలా గ్యాప్ పెరిగిపోయింది. ఆయన ఆలోచన విధానాలు ఏంటంటే ధనికులకి, ప్రైవేట్ జెట్లో తిరిగే వాళ్ళకి, లేకపోతే 7 స్టార్ హోటళ్ళు, 10 స్టార్ రోడ్లు, అటువంటి ఫెసిలిటీస్ కావాల్సిన తగ్గట్టు ఆలోచన విధానం ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రజలు ఆయన కోరుకోవట్లా. ఇప్పుడు ఆకలి కాలేవాడికి ఆ పాపం నేను తిరుగుతుంటే 3,000 పెన్షన్ ఫస్ట్ తారీఖు వస్తారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లేకపోతే చేయూత పథకం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఆసరా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇవాళ బతుకు భారం అయిపోయినప్పుడు ఏ గవర్నమెంట్ అయినా పేదవాళ్ళ కోసం పనిచేయాలి, ధనికుల కోసం కాదు. ఓకే, సంపద సృష్టించు. మరి సంపద సృష్టించకుండానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? సంపద సృష్టించకుండానే జిఎస్డిపి పెరిగిందా? సంపద సృష్టించకుండానే పేదరికం తగ్గిందా? ఇన్ఫ్లేషన్ చెక్ చేసుకోండి. మీరు తెలంగాణ ప్రైజెస్ చూడండి, బెంగళూరు కర్ణాటక ప్రైజెస్ చూడండి, తమిళనాడు నీ చుట్టూ ఉన్న 5-6 రాష్ట్రాల్లో ప్రైజెస్ కంటే ఇన్ఫ్లేషన్ ధరలు ఇక్కడ తక్కువగా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్. నీకు ఎకానమీలో ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడ మనీ ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నా పిల్లల దగ్గర డబ్బులు ఉంటే విజయవాడలో ఎవరు షాపింగ్ చేయరు, హైదరాబాద్లోనో ఢిల్లీలోనో లేదా బయటికి వెళ్ళి చేద్దాం. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతం వాళ్ళు బీసెంట్ రోడ్లో షాపింగ్ చేస్తారు, లేదా గుంటూరులో షాపింగ్ చేస్తారు, లేదా ఏలూరులో చేస్తారు, లేదా ఇంకెక్కడో చేస్తారు. వీళ్ళ డబ్బు ఇక్కడే తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 కోట్లు ఇచ్చాడు, 2,60,000 కోట్లు ఇచ్చాడు అంటున్నాడు. ఆయన ఎంత తెలివైనడు అంటే
నాకు తెలిసి ట్యాక్సుల రూపంలో మళ్ళీ 1,00,000 కోట్లు వచ్చి ఉంటాయి వెనక్కి గవర్నమెంట్కి. ఏదంటే ఈ 2.5 లక్షల కోట్లు 5 సార్లు 6 సార్లు తిరిగి ఉంటుంది మార్కెట్లో. దానివల్ల ట్యాక్స్లు వచ్చి ఉంటాయి. ప్లస్ ఇప్పుడు మీకు జిఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే మీరు దిస్ ఇస్ కన్జంప్షన్ ఎకానమీ. ఇంతకుముందు ప్రొడక్షన్ ఎకానమీ. మీకు కియా మోటార్స్ తెచ్చానంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటా. కియా మోటార్స్ జిఎస్టీ ఎక్కడ కడుతుంది ఇప్పుడు? పాత రోజుల్లో అయితే ప్రొడక్షన్ ప్లాంట్లో కట్టేది జిఎస్టీ. అర్థమైందా? ఇవాళ ఎక్కడ కడుతుంది? ఇవాళ ఎల్ఈడి పంజాబ్లో ఈ కియా కార్ అమ్మితే అక్కడ జిఎస్టీ వస్తుంది. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత కన్జంప్షన్ ఎకానమీ అయిపోయింది. ఎక్కడ మనం పర్చేస్ చేస్తామో జిఎస్టీ అక్కడ పడుతుంది. ఇంతకుముందు ప్రొడక్షన్ జరిగే చోట అప్పుడు సపోజ్ ఈ సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఎక్కడ నోయిడాలోనో లేకపోతే ఎక్కడ తయారైతే అక్కడ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది జిఎస్టీ ఆదాయం. ఇప్పుడు ఇది తీసుకొచ్చి నోయిడాలోనో లేకపోతే బాంబేలోనో తయారై విజయవాడలో అమ్మితే విజయవాడకు వస్తుంది జిఎస్టీ, ఆంధ్రాకి వస్తుంది జిఎస్టీ. సో జిఎస్టీ ఎకానమీలో కన్జంప్షన్ ఎకానమీ ఇది జిఎస్టీ వచ్చిన తర్వాత దీంట్లో. సో నీకు ఎంత రాష్ట్రంలో డబ్బులు ఖర్చు పెడితే అంత ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది. దానివల్లే మీకు సంపద మీకు ఎప్పుడైతే జిఎస్డిపి ఎందుకు పెరిగిందంటే అదే కారణం. నీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంటే అదే కారణం. నీకు పావర్టీ తగ్గిందంటే అదే కారణం. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉందంటే అదే కారణం. జస్ట్ బికాజ్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్. ఆయన తెలివి తక్కువ. ఒకటి పేదలకు చేయాలనుకున్నాడు చేస్తున్నాడు, అవసరం ఉన్న వాళ్ళకి చేయాలనుకున్నాడు చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం అన్ని పారామీటర్స్లో ఎక్సెల్ అవుతున్నాడు. సో అది యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ అన్న, అది యాక్చువల్ కన్సర్న్ టు ది పబ్లిక్ అన్న రాష్ట్రం అన్న. నమస్తే సార్ నాని గారు. ఇప్పుడు మొత్తం దాదాపు ఒక రౌండ్ పార్లమెంట్ అంతా తిరిగి ఉంటారు. ఈ వాటికి ప్రచారం ఎలా, మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ 7 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు వైసీపీ గెలవబోతాం? నేను ఎలక్షన్ అప్పుడు ప్రత్యేకంగా ఎక్కువ తిరగను. నేను 10 ఏళ్ళ నుంచి అదే పనిలో ఉన్నా. సో ప్రచారం అంటే రోజు జనరల్గా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ల కోసం ప్రచారం చేయాలి కాబట్టి తిరుగుతాను తప్ప నా కోసం పెద్ద ప్రచారం అవసరం ఉండదు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ప్రజలు చూస్తాను, అందుబాటులోనే ఉంటున్నాం, ఏం అవసరం అటెండ్ అవుతున్నాం. బట్ నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నాడు. ఏంటి 175 అని నేను ముందు అనుకునేవాడిని. కానీ బట్ కిందకెళ్ళి చూసిన తర్వాత నిజంగా గ్రాస్ రూట్ లెవెల్స్ చూసిన తర్వాత అది అసాధ్యం కాదని నా భావన. 170 వస్తే అసెంబ్లీలో వస్తాయి. రైట్, ధన్యవాదాలు ఎంపీ గారికి. అదేవిధంగా ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.